ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीव साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते नमामि हरि नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते स्वामी नितिनाम्यो नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवाद्यदेशतारिणे विचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम
రామ రామ హరే హరే హరే. మనం శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలో 5వ అధ్యాయం పేరు సర్వకారణ కారణం. దాంట్లో బ్రహ్మదేవుడు నారదమునికి ఇస్తున్న సమాధానాల కోసం మనం చర్చిస్తున్నాం. సృష్టి కోసం నారదుడు 10 ప్రశ్నలు అడిగాడు. ఆ 10 ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. అందులో అన్నిటికీ నారాయణే కారణం అన్న విషయాన్ని బ్రహ్మదేవుడు మళ్ళీ 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 వ్యాఖ్యానించడం మనం కిందటి వారం వరకు మనం చర్చించాం. దాని తర్వాత ఏం చేసేటంటే ఇంకేం జరుగుతుంది అన్నది ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం. 17వ శ్లోకం నుంచి మనం చదవాలి. తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థస్యాఖిలాత్మనః సృజ్యం సృజామి సృష్టో యమీక్షయైవావిచోదితః. సో ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు సృష్టి ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మొదలు పెట్టాడు. ఇంతవరకు అన్నిటికీ కారణం అంటే భగవంతుడి యొక్క గుణగానం, భగవంతుడి యొక్క గుణాలను మనం చర్చించాం. ఆయన ఎంత గొప్పవంతుడు ఏమిటి అన్నది వివరించాడు ఇంతవరకు. ఇప్పుడు సృష్టి ఏ విధంగా అన్నది చెప్తున్నాడు. సర్వవ్యాపియగు పరమాత్మని రూపమున అతరించే నారాయణచే ఇదివరకే సృజించబడిన వాణిని కేవలము అతని చేతనే ప్రేరేపితుడినై నేను తిరిగి సృజించును. నేను సైతము అతని చేతనే సృష్టించబడితిని. అమమీక్ష యై వావిచోదితః. సృజ్యం సృజామి సృష్టో. సృజ్యం అంటే ఇంతవరకు సృష్టించబడింది. సృజామి అంటే నేను, సృజ అమి అమి అంటే నేను మళ్ళీ సృష్టిస్తాను. ఏంటి సృష్టో, ఈ సృష్టిని అంటే ఆల్రెడీ సృష్టించిన సృష్టినే నేను మళ్ళీ సృష్టిస్తున్నాను. ఇలాగా. సో ఇక్కడ బ్రహ్మదేవుడు మొత్తం ఒక్క వాక్యంలో చెప్పాలంటే అన్ని చెప్పేశాడు. నేను కూడా ఆయన ద్వారా సృష్టించబడ్డాను. నేను చేస్తుందంటే ఆయన ఏదైతే సృష్టించాడో దాన్నే మళ్ళీ సృష్టిస్తున్నాను. అది కూడా ఎలాగా, ఆయన చేత ప్రేరేపితున్నాయి. అంటే ప్రేరేపణ అంటే ఆయన ఏ విధంగా ప్రేరణ ఇస్తే అలాగా, అంటే ఆయన ఏ విధంగా సృష్టించాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా సృష్టించాలని ప్రేరేపిస్తున్నాడు, ఆ విధంగా సృష్టిస్తున్నాను. నాదంటూ ఏమీ లేదు. సో ఈ విధంగా ఈ సృష్టికి కారణం నారాయణుడే అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు బ్రహ్మదేవుడు. సృష్టిస్తుంది బ్రహ్మదేవుడు అయినప్పటికీ కూడా, కానీ ఇదంతా సృష్టించబడుతుంది వెనకాతలున్న నారాయణ చేత అన్నది బ్రహ్మదేవుడు కూడా క్లియర్ చేస్తున్నారు. ఎలాగైతే ఒక కంపెనీలో ఆ కంపెనీ ప్రొడక్షన్ చేస్తున్నప్పటికీ దాని వెనకాతల ఓనర్ ఏది చెప్తే అదే జరుగుతుంది. కార్లు ప్రొడక్షన్ చేయండి, కార్లు కాదు సైకిల్లో రేపరించే కార్ ఫ్యాక్టరీలో సైకిల్ ప్రొడక్షన్ అవుతుంది. చేసేది వర్కర్లు మేనేజర్లు అయినప్పటికీ చేయించేది మాత్రం ఓనర్. రేపటి ప్రొడక్షన్ ఏం లేదు, ఖాళీ మొత్తం ఫ్యాక్టరీ మూసేయంటే మూసేయండి. సో అంతా ఆయన చేతిలో ఉంది. సో అదే విధంగా ఇక్కడ సృష్టి చేస్తున్నప్పటికీ, సృష్టి చేస్తుంది భగవంతుడే, ఇది బ్రహ్మే అయినప్పటికీ ఆయన చెప్తున్నాడు నేను కూడా ఆయన చేత సృష్టించబడ్డాను, ఆయన ప్రేరణ వల్లే నేను సృష్టిస్తున్నాను. అది కూడా ఆల్రెడీ సృష్టించి ఉన్నదాన్నే, ఈయనే సృష్టిస్తున్నాడు అని మనం చూద్దాం. ఏమిటి దీని వల్ల దీని అర్థం ఏమిటి అన్నది మనకి ముందు మనకి తెలుస్తుంది. ఇక్కడ భాషలో రాస్తున్నారు, విశ్వ సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు సైతము తాను నిజముగా సృష్టికర్తను కానని కేవలం నారాయణచే ప్రేరితుల నైతిననియు అంగీకరించుచున్నాడు. తత్కారణమున సకల జీవ పరమాత్మునిగా నారాయణచే ఇదివరకే సృజించబడిన వాణిని అతని అధ్యక్షత ఎందే బ్రహ్మదేవుడు స్థితికి సృజించును.
అంచేత విశ్వ సృష్టికర్త అని బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు, నేను కూడా నిజమైన సృష్టికర్తను కాదు, ఆయన ప్రేరేపించినట్టుగానే నేను సృష్టిస్తున్నాను అని చెప్పి. సో ఈ విధంగా ఇదే భావన మనం కూడా తీసుకోవాలి. మన దైనందిక కార్యక్రమంలో కూడా మనం ఇది మర్చిపోకూడదు. చేస్తున్నవన్నీ మనమే అయినప్పటికీ కూడా చేయిస్తుంది ఆయన. అంచేత మనతో మంచి ఏదైనా జరిగిందంటే అది కూడా ఆయన యొక్క ప్రేరణ వల్ల జరిగింది. అంచేత ఆయనకే ఆ బెనిఫిట్ చెందుతుంది అన్న విషయంలో మనం ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో మనకు కర్మ రాదు. దాంట్లో ఆ ఏదైనా క్రెడిట్ మనం తీసుకుందాం అనుకుంటే కర్మ దాంతోపాటు కర్మ కూడా వస్తుంది. ఎప్పుడైతే నేను చేశాను, నేను చేయడం వల్ల ఇది జరిగింది అన్న భావనలో ఉంటామో మనం, ఆ పేరుతో పాటు కర్మ కూడా వస్తుంది. ఎప్పుడైతే ఆ పేరు మనం భగవంతుడికి ఇచ్చేద్దాం అనుకుంటాం, కర్మ కూడా భగవంతుడికి వెళ్ళిపోతుంది. సో అది ఆ రీతి జగమునందు ఏదీని కొత్త విషయమును కనిపెట్టిన వాడు భగవత్ సంకల్పము దాన్ని సృష్టికర్తగా పేరుందును. ఇది అంచేత ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రభుపాద వారి ఆధునిక సైంటిస్టుల కోసం రాస్తూ, ఏదైనా సైంటిస్టులు కూడా ఏదైనా కనుక్కుంటే అది వారి యొక్క గొప్పతనం కాదు. ఎందుకంటే నిజానికి కూర్చోండి, ఎలాగంటే కంపెనీలో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది, పరిశోధన జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాల్ని, కొత్త కొత్త ఎక్విప్మెంట్ని, లేకపోతే కొత్త మందుల్ని ఏదైనా కొత్తవి కనుక్కుంటారు. కనుక్కునేది ఆ మనిషి అయినప్పటికీ కూడా ఆ కనుక్కున్న పేరంతా పలానా కంపెనీకి వస్తుంది. ఎందుకు ఆ మనిషికి ఎందుకు రాదు అంటే, దానికి కావాల్సిన ముడి సరుకులన్నీ కంపెనీ ఇస్తుంది. దానికి కావాల్సిన అన్ని ఏది కావాల్సిన అన్ని కూడా కంపెనీ సమకూరుస్తుంది. కాబట్టి అక్కడ ఏదో కనుక్కుంటే అది కంపెనీకి చెందుతుంది, తనకి చెందదు, వ్యక్తిగతంగా చెందదు. అదే విధంగా ఈ శాస్త్రజ్ఞులు ఏదైనా కనుక్కుంటున్నారంటే, శాస్త్రజ్ఞులకి కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఆ ప్రకృతి సృష్టించింది భగవంతుడు. కాబట్టి ఏదైనా సైంటిస్టులు ఏదైనా ఆఖరికి వాళ్ళు ఉపయోగించే బుద్ధి కూడా భగవంతుడే సృష్టించాడు. భగవంతుడి యొక్క కరుణ వల్లే వాళ్ళకి అంత బుద్ధి వచ్చింది. అంచేత వాళ్ళు ఏదైనా కనుక్కుంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, భగవంతుడు యొక్క గొప్పతనం. భగవంతుడు ఆ బుద్ధి కూడా, భగవంతుడు ఆ ఆ వస్తువులకి ఆ లక్షణాలు ఇవ్వడం, అవన్నీ చేయడం. ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు వస్తాయని చెప్పి మనం చిన్నప్పుడు చదువుతున్నాం. హైడ్రోజన్కి ఆక్సిజన్కి కలిసే స్వభావం అనేది సైంటిస్టులు కనుక్కోలేదు. ఆడికి ఆ రెండు కలిసిపోయే స్వభావం ఉంది కాబట్టి నీళ్ళు తయారవుతున్నాయి. ఆ స్వభావమే లేదనుకోండి, ఎన్ని కలిపినా ఏమవుతుంది. ఆ స్వభావం సైంటిస్ట్ ఇవ్వలేదు. ఆ రెండింటికి ఒకదాని ఒకటి మిక్స్ అయిపోయే స్వభావం భగవంతుడు ఆకి ఇచ్చాడు. ఈ సైంటిస్టులు ఏదో చేసి ఆడికి ఆ స్వభావం కలిసిపెట్టుగా క్రియేట్ చేయలేము. ఆ స్వభావం కలిసే స్వభావమే ఆ రెండింటికి లేకపోతే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు రావు, ఎందుకంటే ఆ రెండు కలవు కాబట్టి. సో అదేవిధంగా ప్రతిదానికి కూడా భగవంతుడి యొక్క కృప అన్నది అవసరం. సో అటువంటిది మనం ఏదైనా కనుక్కుంటే అది భగవంతుడికి భగవంతుడికి అంకితం చెయ్యాలి, ఎందుకంటే ఆయన కృప వల్లే జరిగింది. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, తన కృప వల్ల ఆ పేరు ప్రఖ్యాతులు మనకి ఇస్తాడు. అందుకే ఇక్కడ ప్రభుపాద అన్నారు, భగవత్ సంకల్పం వల్ల దాని సృష్టికర్తగా పేరుందులో మన పేరుతో ఏదైనా సైంటిస్ట్ కనుక్కున్నాడు. సపోజ్ నీళ్ళు హైడ్రోజన్ ఆక్సిజన్ కోసం నీళ్ళు వస్తాయని చెప్పి కనుక్కున్నాడు అనుకోండి, ఫలానా వ్యక్తి కనుక్కున్నాడు, ఫలానా వ్యక్తి కనుక్కున్నాడు. కానీ ఆ వ్యక్తి ఏమనుకోవాలి, కాదు ఇది నాది గొప్పతనం కాదు, ఇదంతా ఆల్రెడీ భగవంతుడు సృష్టించిందే. భగవంతుడు ఇచ్చిన లక్షణాలను బట్టే నేను ఇవన్నీ చేయగలిగాను, లేకపోతే లేదు. భగవంతుడి బుద్ధిని బట్టే నేను చేయగలిగాను, లేకపోతే లేదు, అయ్యి ఉండేది కాదు అన్న భావంలో ఆయన ఉండాలి. ప్రజలు అనుకోవచ్చు ఆయన కనుక్కున్నాడండి, కానీ స్వతహాగా ఆయన ఆ భావంలో ఉన్నారు. సో భగవంతుడు తను ఏం చేస్తాడు, తన సంకల్పం ద్వారా, తన కృప వల్ల మనకి పేరు ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం మాత్రం ఆ పేరు తీసుకోవడానికి రెడీగా ఉండకూడదు. యాక్చువల్గా మనం ఎందుకని నిజానికి అదంతా ఎవరిచ్చారని మనకు తెలుసు కాబట్టి
మనం భగవంతుడికి దాన్ని అంకితం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అంకిత భావన ఉండాలి ఏదైనా మనం ఒక కార్యం సాధిస్తే. కనుక ప్రతి ఒక్కరూ భగవత్ సేవను గూర్చుటకు స్వచ్ఛందంగా అంగీకరింపవలను. అంతటి కర్త యొక్క శరణాగత భావన అనుసరించి భగవాన్ అతనికి శక్తి ప్రదానం కావించలేదు. సో మనం అందరం కూడా ఈ విధంగా ఏం చేసినా సరే భగవంతుడి కృప కాబట్టి భగవంతుడి సేవ చేయడానికి మనం సంకల్పం చేసుకుని ఉండాలి. మన సంకల్పం యొక్క దృఢతను బట్టి మనకి ఇంకా శక్తిని ప్రదానం చేస్తూ ఉంటాడు భగవంతుడు. మనం ఎంత దృఢమైన సంకల్పంతో భగవంతుడు సేవ చేయాలనుకుంటామో అంత శక్తి భగవంతుడి నుంచి మనకి వస్తూనే ఉంటాం. ఇది ప్రభుపాద వారికి శరణాగతులు కాని జీవులు భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉంచబడదురు. మనం ఇది మై అధ్యక్షైన ప్రకృతి అది ఇంకోటి అది కాదు, దైవ ప్రకృతి ఆశ్రిత. ఇది స్టార్టింగ్ ఏంటది? మహాత్మనాం పార్థ దైవ ప్రకృతి ఆశ్రిత. సో మహాత్ములను వాళ్ళు అంటే ఎవరైతే భగవంతుని శరణాగతి తీసుకుంటారో, భగవంతుని యొక్క అడుగుజాడ చెప్పిన విధంగా అడుగుజాడలు నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా దైవ ప్రకృతి ఆధీనం ఉంటారు. అలా శరణాగతులు కాని వాళ్ళు భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉంటారు. ప్రభుపాద రాస్తారు. శ్రీకృష్ణ భగవాన్ నామములలో ఉరుక్రముడు అన్నది ఒకటి. ఉరుక్రముడు అన్నది పేరు. ఉరుక్రముడు అంటే అదేంటి? మహాద్భుతములు మరియు జీవుని ఊహకు అతీతంలో కర్మలు చేయవాడు, కలవాడు. సంచేత భగవంతుడు చేసే కార్యాలు మనకు ఎవరికి అర్థం, మన ఊహకి అతీతమైనవన్నదే మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి భగవంతుడు కృప వల్లే మనకు అన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ విశ్వచక్ర ఠాకూర్ వారు దీన్ని ఒక సంభాషణగా రాస్తున్నారు. అంటే మనకి బ్రహ్మకి, నారదుడికి బ్రహ్మకి వాడు వీడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, ఏదైతే ఆల్రెడీ సృష్టించబడో దాన్ని మరి సృష్టిస్తుంటాను అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అవునా అంటే మరి ఏ సృష్టించుకొని నువ్వే దాని తలక నిర్ణయం తీసుకుంటావా అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, నో కాదు, నేను నారాయణ యొక్క కనుచూపుల్లో ఆయన యొక్క నిర్దేశానుసారం చేస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు ఆయన కనుసన్నల్లో లేకుండా చేస్తూ ఉంటావా? కాదు, అది పాజిబుల్లే కాదు, సాధ్యమే కాదు. ఎందుకంటే నేను చేసే ప్రతిదానికి ఆయన సాక్షిభూతుడు, ఆయన నియంత్రకుడు, ఆయన ఆత్మ. అంచేత ఆయన కనుసన్నల్లో లేకుండా నేనేమి చేయలేను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? బ్రహ్మ కూడా మనలాంటి ఒక జీవే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి విశ్వచక్ర ఠాకూర్ వారు మనకి రాస్తారు. నెక్స్ట్ సత్వం రజస్తమ ఇది నిర్గుణస్య గుణాశ్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీత మాయయా విభో. దేవదేవుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపుడు, సమస్త భౌతిక గుణములకు పరమైన వాడు అయి ఉన్నాడు. అయినను భౌతిక జగత్ యొక్క సృష్టి స్థితి లయల కొరకు అతడు తన బాహ్య శక్తి ద్వారా సత్వ రజస్తమో గుణములను స్వీకరించును. ఇక్కడ బ్రహ్మదేవుడు మళ్ళీ చెప్తున్నాడు, భగవంతుడి యొక్క గుణ శక్తి తన భగవంతుడి నిజస్వరూపం చెప్తున్నాడు. భగవంతుడి నిజస్వరూపం ఏంటి? విశుద్ధ ఆత్మ ఆధ్యాత్మిక స్వరూపుడు, విశుద్ధుడు. అందుకని ఇక్కడ నిర్గుణస్య దేని నుంచి? త్రయం 3 గుణాల నుంచి నిర్గుణస్య అంటే 3 గుణాలతో సంబంధం లేనివాడు.
ఏంటంటే 3 గుణాలు? ఫస్ట్ సత్వ రజ స్తమ. అంటే భగవంతుడి యొక్క ఈ సత్వ రజ స్తమ గుణాల నుంచి ఎటువంటి నేను సంపర్కం లేని నిర్గుణస్తుడు. అయినప్పటికీ ఆయన గృహీత అంటే స్వీకరించడం. మాయయా విభో అంటే దేవదేవుడు ఈ మాయని స్వీకరిస్తాడట. ఎందుకని? స్థితి సర్గ నిరోధేషు. స్థితి అంటే పోషణ, సర్గ అంటే సృష్టి, నిరోధ అంటే లయ. ఈ భౌతిక జగతకు సృష్టి స్థితి లయల కోసం ఆయన ఈ మాయా గుణాలని స్వీకరిస్తాడు గృహీత. ఆయనకి అవసరం లేదు. ఎలాగైతే చిన్నపిల్లలకు నేర్పడం కోసం తల్లిదండ్రులు కూర్చుని ఆ ఈ లేకపోతే ABCD వాళ్ళు చేయబట్టుకుని వాళ్ళు కూడా రాస్తారో 10 సార్లు రాయిస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి వచ్చు. కానీ వాళ్ళు ఎందుకు మళ్ళీ అలా రాస్తున్నారు? మనకు నేర్పడం కోసం. ఏదో ఒక కారణం ఉంది. సో అదే విధంగా భగవంతుడు త్రిగుణాలకు అతీతుడు అయినప్పటికీ కూడా ఈ సృష్టి స్థితిలో ఈ పోషణ అంటే సృష్టి యొక్క పోషణ ఇతను చేయడం కోసం ఆయన ఈ గుణాలని అంగీకరిస్తాడు. అంగీకరించి 3 గుణాల్లో 3 అవతారాలు చెప్తాడు. రజోగుణంలో బ్రహ్మదేవుడి కింద, తమో గుణంలో శివుడి కింద, సత్వగుణంలో విష్ణువు కింద అవతారం చెప్తాడు. సజ్జత వాటిని ఈ గుణాలు స్వీకరించును. ఆ స్వీకరించి ఒక్కొక్క అవతారం ఎత్తాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ విశ్వచక్ర ఠాకూర్ గారు మళ్ళీ రాసిన సంభాషణ. నారదమునిలాగా వాళ్ళు అడుగుతున్నాడు, అసలు జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏ విధంగా వచ్చింది? ఆయన నేను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ప్రేరేపితుడు అవుతున్నాడు కాబట్ట అని చెప్పి ఇక్కడ నారదముని బ్రహ్మదేవుని అడుగుతున్నట్టుగా ఇక్కడ రాసి దీనికి చెప్తారు. నెక్స్ట్ మూడు శ్లోకాలు నేను ఈ రెండింటికి ఉన్న జీవుడికి ఈశ్వరుడికి ఉన్న తేడా ఏ విధంగా వచ్చిందన్నది చెప్తాడు. ఫస్ట్ అంటే ఇది కూడా ఈ శ్లోకం కూడా చూసుకుంటే, ఎందుకని ఈ 3 గుణాలు కూడా భగవంతుడికి చెందినవి. కాబట్టి భగవంతుడిలో ఎటువంటి భౌతిక లక్షణాలు ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఈ గుణాలకు కూడా భౌతిక గుణాలు ఉండవు, భౌతిక లక్షణాలు ఉండవు. మరి అటువంటిప్పుడు ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భౌతిక లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే ఈ సృష్టి స్థితి లయ ఈ 3 చేయడం కోసం భగవంతుడు వాడికి ఈ లక్షణాలు ఇచ్చాడు. మాయ యొక్క సంపర్కంలో మాయ నుంచి ఈ లక్షణాలని దానికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 గుణాలు కూడా భగవంతుడి యొక్క సృష్టే కదా. భగవంతుడికి ఏది వచ్చినా భగవంతుడు ఇచ్చిన మంచి సంపూర్ణం, ఎటువంటి లోపాలు లేని ఉంటాయి. సో మరి ఇక్కడ ఈ భౌతిక లక్షణాలు సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఎలాగొచ్చాయి? తమో గుణం వాడు బద్ధకస్తుడు, ఈ లక్షణాలు ఉండకూడదు కదా భగవంతుడు అయితే. అవి ఎలాగొచ్చాయి? ఎందుకు వచ్చాయి అంటే భగవంతుడి సృష్టి చేయడం కోసం, సృష్టి స్థితి లయ ఈ 3 చేయడం కోసం ఈ గుణాలకి ఆ లక్షణాలు ఇచ్చాడు.
ఆ శుద్ధమైనప్పటికి కూడా వారికి లక్షణాలు ఇచ్చి జీవుల యొక్క కోరికలు తీర్చడం కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది లక్షణం ఇచ్చారు. అది అది లోకంలో ఉన్నప్పుడు జీవికి ఆ లక్షణాలు ఏమో ఉండవు. అయితే జీవికి ఉంటామని కాదు, జీవికి కోరికలు ఉంటాయి, జీవికి ఏ లక్షణాలు ఉండవు. అది దానికి అనుగుణంగా ఆ కోరికలు తీరాలంటే ఇక్కడ ఏదో ఒకటి ఫెసిలిటీ కావాలి కదా. ఆ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సపోజ్ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు అనుకోండి, మన ఇంట్లో టీ ఉండదు కదా, ఆ, ఎందుకంటే మనం టీలు తాగం. ఆ, కానీ వాళ్ళు వచ్చారు, ఎంత కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? బయటికి కొనుక్కొచ్చు. కొడుకు రావడమో లేదా ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేయడం, ఏదో ఒక సంథింగ్ చేస్తాం కదా మనం. ఆ, యాక్చువల్గా అయితే మనకి లేదు, మన ఇంట్లో ఉండవు. కానీ వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసం మనకి లేకపోయినా, మనకు సంబంధం లేకపోయినా మనం ఆ కొన్ని ఫెసిలిటీస్ చేస్తాం. అదే విధంగా భగవంతుడు కూడా ఈ లక్షణాలు లేక, ఈ గుణాలకి ఈ లక్షణాలు లేకున్నప్పటికీ జీవుడి యొక్క కోరికలు తీర్చడం కోసం ఈ లక్షణాలు భగవంతుడికి ఇచ్చి ఆ విధంగా జీవుడి యొక్క కోరికలు సృష్టి జరిగేటట్టుగా చేస్తున్నాడు. అర్థమైంది కదా? అర్థమైంది. అది సరే. హరే కృష్ణ. సో ఇక్కడ ఇవి మాయ యొక్క గుణాలు. మాయ మాయ ఎప్పుడు ప్రకృతి. ఏ మాయ అంటే ఇక్కడ ప్రకృతి. ప్రకృతి ఉన్నంతసేపు ఈ గుణాలు దీంతో పాటు ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకుంటే గృహీత అన్న పదం వచ్చేది. గృహీత అంటే అంగీకరించడం. ఈ పదం వాడి వెనకాతల దీన్ని విశ్వనాథ చక్రవర్తి వారు వివరిస్తారు ఎందుకు ఈ పదం వాడారు. గృహీత అంటే చూడండి, ఇప్పుడు గ్రహించినప్పుడు స్వీకరించారు, అయితే ఫలానా ఎవరికైనా అవార్డు వచ్చింది అనుకోండి, ఫలానా అవార్డుని ఆయన స్వీకరించారు లేదా అంగీకరించారు అంటే అర్థం ఏంటి? ఫలానా బిరుదు ఏదో వచ్చింది, బిరుదుని అంగీకరించారంటే ఆ రోజు నుంచి ఆయనకు ఆ బిరుదు వస్తుంది. అంతకుముందు ఆ బిరుదు లేదు కదా. అంటే ఆ బిరుదు అంగీకరించడానికి ఒక రోజు అనేది ఉన్నది. ఆ రోజు నుంచి మనకి ఆయన ఫలానా వ్యక్తి మహాత్ముడు అయ్యాడు, లేకపోతే భారతరత్న అయ్యాడు, లేదా పద్మభూషణ్ అయ్యాడు, పద్మవిభూషణ్ అయ్యాడు అనేది మనకు అది ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వీకరించాడు కాబట్టి. ఒకవేళ ఎవరైనా స్వీకరించలేదు అనుకోండి, నాకు వద్దన్నాను అనుకోండి, ఇప్పుడు అవార్డు వచ్చినా సరే ఆయన పద్మభూషణ్ అని అందరూ, ఎందుకంటే ఆయన స్వీకరించలేదు కాబట్టి. సో అలాగే ఇక్కడ గృహీత అనే పదం ఎందుకంటే భగవంతుడు స్వీకరించాడు, ఈ లక్షణాలని భగవంతుడు స్వీకరించాడు, స్వతహాగా లేదు, స్వీకరించాడు. స్వీకరించాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే సృష్టి మొదలైందో అప్పుడు స్వీకరించాడు, అంతకుముందు లేదు అని అర్థం. సో ఆ విధంగా ఈ లక్షణాలు, ఈ గుణాలకి లక్షణాలు సృష్టి మొదలైనప్పటి నుంచే వచ్చాయి. అంతకుముందు ఈ గుణాలు భగవంతులో ఉన్నప్పుడు కూడా ఈ లక్షణాలు లేవు. అది ఆ విధంగా మనం అర్థం చేసుకో. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మ విష్ణు శివుడు రూపాలలో గ్రహించాడా ప్రభుజీ గుణాలని? రూపాలు ఉన్నాయి, ప్లస్ ఈ గుణాలకి ఇప్పుడు సత్వగుణం అంటే లక్షణాలు భగవద్గీతలో చెప్పారు. సత్వగుణం అంటే అర్థం ఏంటి? ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండాలనుకోవడం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు పెట్టకుండా ఉండడం, ఈ లక్షణాలు. అదే రజోగుణం అంటే ఏదో ఒకటి సాధించాలి, ఏ పని చేసేసరికి నాకు లాభం ఏమిటి, ఏదో చేసి చూపించాలి అన్న భావన. తమోగుణం అంటే చేద్దాంలే, పడుకుందాం, సేపు నెక్స్ట్ చేద్దాం, తర్వాత చేసుకుందాం,
బద్ధకం. ఈ గుణాలు భగవంతుడిలో ఈ గుణాలు లేవు. ఆధ్యాత్మిక లోకంలో కూడా ఈ గుణాలు ఉన్నప్పటికీ కూడా గుణాల్లో ఈ వ్యత్యాసాలు ఉండవు. కానీ ఇక్కడికి ఎందుకంటే భగవంతుడు ఆధ్యాత్మికం సంపూర్ణంగా ఇక్కడికి వచ్చాక ఈ సృష్టి మొదలైన తర్వాత జీవులు రకరకాల కోరికలు ఉన్నారు కాబట్టి ఆ జీవులకి ఫెసిలిటీస్, కొంతమంది ప్రశాంతాన్ని కోరుకుంటున్నారు, కొంతమంది బద్ధకం కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏదో చేసి చూపించాలన్న కోరికల్లో ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం భగవంతుడు సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఈ విధంగా మూడింటిని సపరేట్ చేసి సత్వగుణం ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయి అలాగని అంగీకరించి చేశాడు. వాడికి ప్రాతినిధ్యం ప్రతిరూపాలు ఇవి గుణావతారాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు. కానీ యాక్చువల్లీ గుణాలకి జీవులకు కోరికలు బట్టి ఈ గుణాలకి లక్షణాలు ఇచ్చి ఆయన స్వీకరించాడు. అర్థమైంది లేదు? తెలియదు. స్వీకరించటం అంటే ఆ రూపాలలో స్వీకరించాడు అంతేగా ప్రభు. అది అంటే రూపాల్లో అని కాదు. ఇప్పుడు చూడండి గుణాలు కూడా భగవంతుడి యొక్క లక్షణం, భగవంతుడి యొక్క సొత్తే కదా. అవును ప్రభుజీ. భగవంతుడి నుంచి వచ్చినవే. ఏది కూడా లేదు ఇక్కడ, అన్ని భగవంతుడు సృష్టించినవి కదా. అవును ప్రభు. అంచేత భగవంతుడి నుంచి వచ్చింది ఏదైనా సరే శుద్ధంగా ఉంటుంది. తమో గుణమైనా శుద్ధంగానే ఉంటుంది. తమో గుణమైనా శుద్ధంగానే ఉంటుందా? శుద్ధంగానే ఉంటుంది, అంతే కదా. ఏదైనా సరే శుద్ధమే ఉంటుంది. కలుషితం ఎప్పుడైందంటే ఈ భౌతిక ప్రకృతి సృష్టించడం మొదలైందప్పుడు. భౌతిక సృష్టి లేకపోతే అంత ఆధ్యాత్మిక అయితే గుణాలతో తేడా వ్యత్యాసం ఏమి ఉండదు. వ్యత్యాసం లేనప్పుడు మరి అలా పేర్లు ఎందుకు ప్రభుజీ? ఇంకా తేడా లేనప్పుడు తమో గుణం అని ఎందుకు అంటారు? అది ఎందుకంటే అవన్నీ ఇక్కడికి వచ్చాక, సృష్టికి వచ్చాక 3 గుణాలు మనం సృష్టించింది. కాకపోతే ఇంత ముందు ఇవన్నీ ఒక గుణం కింద ఉండేవి, అక్కడ తేడా ఉండేది కాదు ఆధ్యాత్మిక జగత్తులో. హరే కృష్ణ. అర్థమైంది కదా. ఇక్కడ భౌతిక ప్రకృతిలో ఫెసిలిటీ చేయడానికి కోసం తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని చెప్పి మళ్ళీ సృష్టించి ఆ గుణాలు యాక్సెప్ట్ చేసి ఆ లక్షణాలు ఇవన్నీ యాక్సెప్ట్ చేసినట్టు భగవంతుడు. ఆధ్యాత్మిక జగత్తులో ఏం లేవు, అన్ని ఒకటే. అర్థమైంది. అది నెక్స్ట్ కార్యకారణ కర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయ బధ్నంతి నిత్యదా ముక్తం మాయినాం పురుషం గుణాః. ఈ త్రిగుణములు ఇంకను ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అను రూపమున వ్యక్తమగుచు నిత్యముక్తుడకు జీవుని కార్యకలాపములందు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచున్నవి. చూసారా, ఇక్కడ మళ్ళీ చాపలు చేసుకోవచ్చు. జీవుడు నిత్యముక్తులకు జీవుడు, ఆయన నిత్యముక్తుడు. కానీ ఆయన్ని కార్యాలందు కార్యకారణాలందు నిలపాలి. అంటే ఏదో కార్యాలు చేసేటట్టు చేయడం కోసం ఈ త్రిగుణాలు ఏం చేస్తున్నాయి? ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అనే 3 రకాలైన వీటిని సృష్టిస్తున్నాయి. ఈ ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అంటే ఏంటనేది మనం చర్చిస్తాం. భాషలో ప్రభుపాద రాశారు, విష్ణు చక్రవర్తి మంచిగా వివరించారు, దీన్ని మనం చర్చిస్తాం. ద్రవ్యము అంటే ఇక్కడ ముడి సరుకులండి. మనకు తెలుసు ద్రవ్యాలు అంటే ముడి సరుకులు. జ్ఞానం, కర్మలు, ఈ 3 ద్వారా ఈ జీవుల్ని ఏదో కార్యాలు చేయించి బద్ధులు చేస్తున్నాయి. ఎందుకు బద్ధులు చేయిస్తున్నాయి? భగవంతుడు ఎందుకు బద్ధులు చేయిస్తున్నాడు నిత్యముక్తుల జీవుల్ని? ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుడికి కావలసినట్టుగా కాకుండా మనకు కావలసినట్టుగా సేవ చేసుకోవాలనుకుంటే అక్కడ కూర్చున్నాం. ఆయన
భగవంతుడు సేవ చేయాలి, కానీ భగవంతుడు నచ్చినట్టుగా కాకుండా నాకు నచ్చినట్టుగా చేద్దాం. ఆ గుణంతో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా నాకు నచ్చినట్టుగా చేస్తాను, నాకు నచ్చింది చేస్తాను అన్న భావంలో ఇక్కడ కూడా మనం ఉంటాం. అప్పుడు మనకి దొరికినప్పుడు ఏం చేస్తాం? ఈ గుణాలని మనం ఉపయోగించి మళ్ళీ మనకు నచ్చినట్టుగా వ్యవహరించడం, ఆ వ్యవహరించడానికి పర్యవసానంగా మళ్ళీ దానికి రియాక్షన్ తీసుకోవడం. ఈ విధంగా మనం కర్మబద్ధులు అయిపోతున్నాం. కర్మకు బాధ్యతలు చేస్తున్నాం. అక్కడ మనం భగవంతుడు చెప్పినట్టుగా కాకుండా మనకి చెప్పినట్టుగా చేస్తాం కాబట్టి దానికి బాధ్యతగా మనకి భౌతిక జగత్తు వచ్చింది. దాని కర్మఫలం భౌతిక జగత్తులోకి వచ్చాం. భౌతిక జగత్తులోకి వచ్చి మళ్ళీ చేస్తే దాని కర్మ ఫలితం రకరకాల జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నాకు ఈ కర్మలు వద్దు, భగవంతుడు చెప్పినట్టుగా చేస్తాను, భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటాను, భగవంతుడు సేవ చేస్తాను అని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన కర్మలు మళ్ళీ తగ్గించుకుని మళ్ళీ భగవంతుడి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాం. అది మనం చేస్తుంది భక్తులు. అందుకే 4 నియమాలు పాటిస్తున్నాం, రోజు 16 మాలలు చేస్తున్నాం, మంగళారతి చేస్తున్నాం, భోగం పెడుతున్నాం, భగవంతుడు నచ్చినవి చేస్తున్నాం, చతుర్మాసం చేస్తున్నాం, లేదా అధిక మాసం వస్తే ఏదో చేస్తున్నాం. ఇలా రకరకాలుగా భగవంతుడు చెప్పినట్టుగా మన భగవంతుడు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాం. ఇంతకుముందు వ్యవహరించలేదు కాబట్టి నేను కిందకి వచ్చాం. మళ్ళీ ఇక్కడుండి మళ్ళీ నేను వ్యవహరిస్తాను అని మళ్ళీ రుజువు చేసుకుంటున్నాం. మనం చేసే ప్రయత్నంతో మళ్ళీ నువ్వు చెప్పినట్టుగా వింటాను, నువ్వు చెప్పిందే చేస్తాను, నేను ఇంకేది బయట చేయను అని రుజువు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు భగవంతుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఓకే, నువ్వు చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ పెట్టాడు, మళ్ళీ చేద్దాం అనుకుంటే మళ్ళీ తీసుకెళ్తాడు. అదే మనకి జరగబోతుంది. ఎవరికైనా ఇందులో డౌట్ ఉందా? హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు చేస్తాము అని ఓకే తీసుకెళ్తారు, మళ్ళీ అప్పట్లాగానే మళ్ళీ చెయ్యను అని అంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారా ప్రభు? ఇంకా రావు. ఇప్పుడు మనకు ఆ కోరిక కూడా రాదు. ఎందుకంటే మరి ఫస్ట్ ఆ కోరిక ఎందుకు రాకుంటుండలేదు? తెలియలేదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లడికి మనం చెప్తాం, అరే ఇక్కడ ఆడద్దు, ఇక్కడ కాలుతో దూరం వెళ్ళు, మా కాలుతో దూరం వెళ్ళని చెప్పి, ఆయన సరే పిల్లడు కాల్చుకుంటాడు. రెండోసారి రమ్మంటే వస్తాడా? రాడు. ఎందుకని? ఆల్రెడీ ఒకసారి కాలింది కాబట్టి. సో అదే విధంగా భగవంతుడు అక్కడ మనకు వార్నింగ్లు ఇచ్చాడు, వద్దు నువ్వు వద్దు వద్దు అని, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇది మనకి ఒక పెద్ద పీడకల అనమాట. మనకు గుర్తుండిపోద్ది, అమ్మో మళ్ళీ అక్కడికి వద్దు. అందుకని మనం ఇంకా ఆ కోరికని కోరుతాం. అసలు మనకు జ్ఞాపక శక్తి కానీ శృతి విస్మృతి అనేది భగవంతుడు ఇవ్వడమే కదా ప్రభు. మరి అప్పుడు కూడా మీరు అక్కడ పోతే ఈ విధంగా ఉంటుందని ఒక సినిమా చూపిస్తే రాకపోయే వాళ్ళం కదా. మరి ఇస్తారు కదా భగవంతుడు అది మనకి ఆ జ్ఞాపక శక్తి. ఇప్పుడు సెకండ్ టైం ఇవ్వడం కాదు ప్రభు, ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం ఇవ్వాలంటే ఫస్ట్ టైం కూడా చెప్పాడు ఆయన, చెప్పినా వినలేదు, మనం ఏం చేయగలం? అక్కడ భగవంతుడు కూడా మనకి వార్నింగ్లు ఇచ్చాడు, బాబు వద్దు అంటే అనుభవంతో. అలాగే చిన్నపిల్లలు చెప్పినా వినరు. అప్పుడు ఏం చేస్తాం? 4 సార్లు ఒక ఎత్తాలి, కాల్చుకో, కాలేక అప్పుడు చెప్తాను, కాలేక మనం 4 వేస్తాం, తర్వాత వాడు కూడా నష్టం చెల్లడం కదా. నేను చెప్పాను అనుకుంటున్నా వెళ్ళని చెప్పి 4 వేస్తాం మనం కూడా. వాడు నెక్స్ట్ టైం వాడు వెళ్ళరా బాబా దేవుని ముట్టుకో, నాకొద్దు అంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇప్పుడు కాలింది. ఇది అంతే. అక్కడ మనకి చెప్పాడు నీ కర్మ వెళ్ళు. ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు బాబో నాయన అమ్మో బాబోయ్ అంటున్నాం. అవును, తగ్గే వరకు ఇప్పుడు కాలిన తర్వాత పుండు తగ్గే వరకు ఏడాల్సిందే. అవును. అలాగే ఇక్కడ కాల్చుకున్నాం, ఇప్పుడు మనం ఏడుస్తున్నాం.
భగవంతుడు ఏం చేయగలడు? నువ్వు కాల్చుకున్నావు, తగ్గే వరకు కాలు ఏడు. ఎప్పుడైతే తగ్గించుకుంటావు అప్పుడు భగవంతుడు మళ్ళీ తీసుకెళ్తాడు. ఓకే. ఓకే. సో ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో రాస్తున్నారు, జీవులు ఎందుకు ఈ భౌతిక శక్తి యొక్క ఆధీనంలోకి వెళ్తారు అన్నది. నిత్యంగా ముక్తకు జీవులు భగవాన్ తటస్థ శక్తి అని పిలువబడున్నారు. వాస్తవకు వారు భౌతిక శక్తికి ఆ విధంగా బద్దులగట్టుకు ఉద్దేశింపబడలేదు. చూసారా, మనం భౌతిక శక్తితోటి నియంత్రించబడటానికి ఉద్దేశం పడలేదు మనం. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యం చలాయించే వాళ్ళననేది మిథ్యాభావన వచ్చే ప్రభావితులైన కారణమున వారు ఆ శక్తి ప్రభావంలోనే ప్రకృతి గుణములు వచ్చే బద్దులవుతున్నారు. యాక్చువల్గా మనం భౌతిక శక్తికి లోకు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి, చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు పక్కన, ఆ వ్యక్తి నాకు గొడవ ఏమి ఉండదు. ఎప్పుడు గొడవ మొదలవుద్ది? ఆయన్ని మనం ఏదైనా అవమానపరిచినా, ఏదైనా ఆయన మీద తత్వం చలాయించాలని చేసినా, వారి శక్తి ఉన్నా లేకపోయినా మన మీద ఏదో ఒక రకమైన గడ్జి పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను మేనేజరు అటెండర్ని బాగా నేను వేధిస్తాను అనుకోండి, మేనేజర్ కానీ ఏం అనలేకపోవచ్చు, కానీ లోపలైతే ఉంటుంది ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పి కదా. సో నా ప్రవర్తన వల్లే ఎదుటి వ్యక్తి నుంచి శత్రుత్వం అనేది మొదలవుతుంది. సో అదే విధంగా మనం ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలన్న మన కోరిక వల్ల ఆ ప్రకృతి ఏం చేస్తుంది, అది తిరగబడుతుంది. మన తిరగబడితే ఏమవుతుంది, దానికి ఉన్నవేంటి, త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలని మన మీద వదిలింది. ఆ త్రిగుణాలు మనల్ని ఏం చేస్తున్నాయి, ఈ ఇందాక చెప్పినట్టుగా ద్రవ్యము, జ్ఞానము, కర్మ, ఈ ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, కర్మశక్తి ద్వారా మనం బదులు చేసి పడేస్తాం. ఏదో ఒకటి చేయిస్తున్నాయి, చేసిన దానికి కర్మ అనుభవించడానికి మళ్ళీ కూలిపోతుంది. సో ఈ విధంగా ఆ విధంగా అది మనల్ని ఇచ్చేస్తుంది. అదే దాని మటుకు దాని అది ఉండేది, మన మటుకు మనం ఉండేవాళ్ళం. అనవసరం కెలుక్కు దాని మీద పెత్తనం చెల్లాయించాలని కోరిక వల్ల మనం ఈ దీంట్లోకి వస్తున్నాం. మరి శ్రీకృష్ణ భగవాన్తో నిత్యంగా నివసించవలసిన జీవులు విశుద్ధ జ్ఞానమును ఈ బహిరంగ శక్తి కప్పివేయుచున్నది. అంతేకాదు ఇంకోటి ఏం చేస్తుంది అది, ఓకే ఆ విధంగా బదులు చేయడం కాదు, అరే మనం అక్కడ భగవంతుడితో ఉంటే ఇవన్నీ పడాల్సిన అవసరం ఉండదు అన్న జ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది. అందుకని చాలా మందికి ఇవి చెప్పినా సరే ఎక్కువ ఎవరు చూస్తాడు, ఎవరు చేస్తాడు, ఇది నేను ఇదంతా ఏదో మూఢనమ్మకం, లేదంటే ఇదే అది అని చెప్పి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా తప్పిస్తుంది. మనకు కాస్త మన భగవంతుడి దయ వల్ల, కృప వల్ల, ఏ జన్మలో సుకృతి వల్ల మనకి ఈరోజు కాస్త కోస్తా కొన్ని పని కలిగింది మనకి. అందుకు మనం మళ్ళీ భగవంతుడికి వెళ్ళాలనుకుంటున్నాం. చాలా మందికి మనం చెప్పినా ఎక్కదు, వాడి అంత ఏదోలే మొగమాటని వింటారు, తర్వాత లేచి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినప్పుడు అన్ని దులుపుని వెళ్ళిపోతారు. సో ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక శక్తి కంప్లీట్గా, బహిరంగ శక్తి కంప్లీట్గా ఈ జ్ఞానాన్ని కూడా మూసేస్తుంది, కప్పివేసేస్తుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా దాని మీద చలాయించాలని ప్రయత్నం చేస్తారు కదా. మనకి ఎంత ప్రయత్నం చేస్తామో అది భగవంతుడు అంత దూరం చేసేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళకి అంత అస్సలు ఎక్కదు. ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటారు ఇక్కడ వాళ్ళకి భక్తి విషయాలు అసలు ఎక్కవు. భక్తి అంటే చాలా దూరంలో ఉంటారు, భగవంతుడు చాలా దూరం ఉంటారు, పూజలు అంటే చాలా దూరం ఉంటారు. ఇరుపంచులో కనబడడానికి ఇష్టం, రావడానికి ఇష్టపడరు.
ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ పక్కన చెల్లించి సాధించాలి, నేనే చేయాలి, వాహా ఈ భావనలో ఉన్నాడు. అట్లా వాళ్ళకి ఎక్కేస్తారు. అది హరే కృష్ణ బ్రో. ఆ. అదే ఇలాంటి వాళ్ళతో మరి ఎలా డీల్ చేయాలి ప్రభుజీ? ఇట్లాంటి వాళ్ళతో ఆ, ఎలా డీల్ చేయాలి ప్రభుజీ? ఇట్లాంటి వాళ్ళతో ఇప్పుడు మీరు చెప్పిన ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? సో మనకి మనం డీల్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి మనం చేయం చెప్పినా ఎక్కదు. ఓన్లీ భగవంతుడు ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయడం. భగవంతుడే వాళ్ళకి ఏదో కలిసి ఎప్పుడో నాడు అప్పుడే ఆ జ్ఞానోదయం కలిగించాలి. ఓకే వాళ్ళకి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఎక్కదు కదా. ఓకే. సో మనం ఇంకేం ప్రసాదం చేయం. ప్రసాదం ఒకటి ఇవ్వాలి బ్రో. అదే ప్రసాదం ఇలాగ భగవంతుడు ప్రార్థన చేయడం నువ్వే. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు మరి చాలా దీనికోసం వివరంగా రాశారు. So, Prabhuji, because of that three modes of material nature, we develop lust, greed, and anger. ఎవరికి అంతే, మన జ్ఞానం మర్చిపోయాం కాబట్టి దీంట్లో దీన్ని ఎంజాయ్ చేసే దాంట్లోనే ఇవన్నీ లస్ట్, కామ, క్రోధ, లోభాలు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తాం. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తున్నారు, ఈ గుణాలు ఏం చేస్తాయి? జీవుణ్ణి బంధిస్తున్నాయి ఈ ఈ కర్మ బంధంలో. ఇది ఎవరైతే తటస్థ శక్తితో, ఇది తటస్థ శక్తి అంటున్నాను, ఈ బహిరంగ శక్తి మాయాశక్తితోటి ఎవరైతే సహవాసం చేయాలనుకుంటారో వాళ్ళకున్న ఒక లక్షణం. వాళ్ళకున్న లక్షణం ఏంటి? కర్మాల్లో కర్మబద్ధులు అయిపోవడం, కర్మబంధంలో బంధితులు అయిపోవడం. ఏ రోజైతే మనం మాయాదేవితోటి మనం సహవాసం చేయాలనుకుంటామో ఆ రోజు మనం కర్మానికి బద్ధం అయిపోతున్నాం, బంధంలో పడిపోతున్నాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నిన్న ఇంతకుముందు క్లాస్లో, మాయది ఎప్పుడు కూడా భగవంతుడు ఎదురు పక్కన బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి అది ముందుకు రావడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. సో ఎప్పుడైతే జీవుడు భగవంతుడు కాదనుకుంటాడో అప్పుడు మాత్రమే ఆయన ఎంజాయ్ చేయాలని తపన ఆయనలో వస్తుంది. చూడండి, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం భగవంతుడు కాదనుకోలేదు, కానీ నాకు నచ్చినట్టుగా చేద్దాం అనుకున్నాం. అందుకని భగవంతుడు వార్నింగ్లు ఇచ్చి తొందరగా పంపించలేదు. అది ముదురుతున్న కొద్ది ఇంకేంటంటే భగవంతుడితో సంబంధం లేదన్న భావంలో మనం చేస్తాం. అప్పుడు భగవంతుడు ఇక్కడ పంపించేస్తాడు. అంటే భగవంతుడిని మనం కాదనుకున్నాం కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం చేద్దాం అన్న భావంలో వస్తాం. ఎప్పుడైతే భగవంతుడు కాదనుకున్నావు, భగవంతుడు ఏం చేస్తాడు? తన వెనక్కి పంపించేస్తాడు. ముందు కాదు, వెనక ఎవరున్నారు? మాయాదేవి. వెంటనే మాయాదేవి పట్టుకుంటారు. అప్పుడు మనం మాయాదేవితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతాం. ఆ ఫ్రెండ్షిప్ వల్ల మనం కర్మబద్ధం అయిపోతాం. మరి భగవంతుడు ఇక్కడ జీవుణ్ణి నిత్యముక్తుడు అని చెప్పడ్డారు. ఎందుకని నిత్యముక్తుడు అయిన ఎందుకు చెప్పడ్డారు? ఇలాగ మనకి బద్దులు అయిపోయేటట్టుగా అయితే ముక్తుడు అవుతాం, నిత్యముక్తుడు. ఎందుకంటే మనకి భగవంతుడితో మనకున్న సంబంధం, ఆ జ్ఞానం ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది ఎప్పటికీ ఉంది, ఈ రోజు కూడా ఉంది, కానీ మర్చిపోయాం, అంత తేడా. కొన్నిసార్లు మనుషులు కొద్దిగా యాక్సిడెంట్లు అవుతే పాతవన్నీ మర్చిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ పాత ప్రదేశాలు తీసుకెళ్ళడం, అవి చేయడం, ఇవి చేయడం,
ఈయన ఎవరు, ఈయన పొంచావా, ఇది గుర్తుందా, ఇలాగన్నా ఎవరు, అలాగన్నా ఎవరు, ఇవన్నీ మనం చెప్తూ నెమ్మదిగా దాన్ని మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది వాళ్ళకి జ్ఞాపక శక్తి పోలేదు, టెంపరీగా పని చేయడం లేదు కాబట్టి అది పోయినట్టు ఉంది, కానీ లోపల ఉంది జ్ఞానం. ఆ రోగం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ అన్ని పనిచేసి అప్పుడు అన్ని గుర్తుకొస్తా, ఈయన అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అన్ని గుర్తుకొస్తాయి. అదే విధంగా ఆ జ్ఞానం మనకి ఎప్పుడు వచ్చింది అన్నది మనం సృష్టింపబడిన నుంచి వచ్చింది. ఎప్పుడు సృష్టించబడ్డామో తెలియదు. ఈ ప్రకృతి తర్వాత మనం అందరం దాన్ని భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ప్రకృతి సృష్టించడం మొదలైంది. లేకపోతే భౌతిక ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే సృష్టించాలనుకున్నా అప్పుడు మాత్రమే మనకి ఈ బద్ధస్థితి అనేది మొదలైంది. అందుముందు భగవంతుడు ఉన్న జ్ఞానం మనకి ఎప్పుడు ఉంది. అంచేత జ్ఞానపరంగా మనం నిత్యముక్తులు, కానీ కోరికల పరంగా మనం బద్ధులు అయ్యాం, కోరికల వల్ల బద్ధులు అయిపోయాం. అందుకని ఇక్కడ జ్ఞానపరంగా మనకి భగవంతుని మనకి మరి అయితే భగవంతుడు జీవుడు, అటువంటి జీవుడు ఎలాగా బద్ధులు అవుతున్నాడు? ఇక్కడ మనకి మూడు గుణాలు చెప్పారు చూసారు. ఏంటంటే 3 లక్షణాలు చెప్పారు. ఏంటవి? ద్రవ్యము, జ్ఞానము, కర్మ. వీటినే మనం ఆదిభౌతిక, ఆదిభూత, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆదిభూత, అదే ఆదిభౌతిక అన్నది ఏంటంటే కార్యశక్తి, కర్మలు చేస్తాం, దాని నుంచి కర్మలు చేస్తాం. ఆధ్యాత్మ అన్నది కారణం. ఆది దైవం అనేది కర్తం చేయించేది. ఈ 3 కూడా మనకి ఆదిభూత అంటే కార్యం, ఆధ్యాత్మ అనేది కారణం, ఆది దైవం అనేది చేయించేది, కర్తృత్వం. అంటే కర్తృత్వం అంటే చేయించేది. కారణం మనం చెయ్యాలని కోరిక మంది. ఆదిభూతం ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది? దానికి ఫెసిలిటీస్ ఇస్తుంది. ఆది దేవతల యొక్క ప్రభావంలో వాళ్ళు చేయిస్తారు మనతో. సో ఈ విధంగా ఈ 3 కలిపి మనకి బద్ధులను చేస్తున్నారు. ఈ గుణాలు ఈ 3టికి ద్రవ్య, జ్ఞాన లేదంటే కర్మ, ఈ 3టికి కారణం. ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఆధ్యాత్మం అంటే ఆది అంటే మొదలు, ఆత్మ అంటే నేను మన నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇంతకుముందు మనం ఈ 3 ఆది దైవం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం 3 క్లేశాలు ఉన్నాయని చెప్తాను. ఆ క్లేశాలే మనకి ఈ విధంగా, ఆ క్లేశాలు అన్నదే మనకి కష్టం తీసుకొస్తున్నాం. మనలో ఆధ్యాత్మిక మన కోరిక మనం చేసుకుంటున్నాం. మన కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రకృతి మనకి ఫెసిలిటీస్ ఇస్తుంది. ఎందుకంటే మన మాయ యొక్క ఫ్రంట్లో కాబట్టి, మాయతో ఫ్రెండ్షిప్ చేశాం కాబట్టి మాయ ఏం చేస్తుంది? మన కోరిక తీర్చుకోవడానికి అన్ని ఫెసిలిటీ చేస్తానికి ఎవరో ఒకరు ప్రేరణ ఇవ్వాలి కదా చేసేటట్టుగా. వెనకాతలో ఈ దైవం, ప్రతి ఒక్క దానికి ఒక దేవత ఉంటారు. ఆ దేవత ఆ కార్యం చేసేది చేస్తుంది. సో దాన్ని ఇంకో విధంగా ఏంటంటే ద్రవ్యం అంటే పదార్థాలు. నేను జ్ఞానం అన్నది ఈ దేవతల నుంచి వస్తుంది. కర్మ అన్నది దేని నుంచి వస్తాయి? ఇంద్రియాలు, వీటి నుంచి వస్తుంది. ప్రకృతి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ఇస్తుంది. శరీరం, దేహం, బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతి ఇస్తుంది మనకి. సో ఈ విధంగా ఈ 3 నుంచి మనం
ఆ కార్యాన్ని చేసి కర్మబద్ధులం అవుతాం. అర్థమైందా? కొద్దిగా టెక్నికల్ ఇది ఏ విధంగా మనం బంధించబడుతున్నాం అన్నది. మనం బంధించబడడానికి కారణం మన యొక్క కోరిక కదా. మనం ఆ కోరికను కోరుకుంటున్నాం. ఓకే, నేను రాజుని అయిపోవాలి సపోజ్ కోరిక. అవ్వాలని కోరుకోదు, కానీ ఎలాగ అవ్వాలో తెలియదు. లేకపోతే సపోజ్ నేను ముఖ్యమంత్రిని అవ్వాలి. ఎలాగ అవ్వాలి? ఎలక్షన్ గెలవాలి. ఎలా గెలుస్తాం తెలియదు. దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇవ్వడానికి ఎవరో ఒకరు మనం కన్సల్ట్ చేస్తాం. ఆ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తారు. అలాగే ఆ కన్సల్ట్ చేస్తే అది దేవతలు. దేవతలు ఏం చేస్తారు? మనకి మనకు మన ఉన్న కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు సహకరిస్తారు, జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఇచ్చారు, ఓకే మనం ఇలాగా ప్రచారం చేయాలండి, లేదంటే దీనిలో ఈ గవర్నమెంట్లో ఉన్న లోటుపాట్లు మనం తీసేయాలి, దానికి ప్రచారం చేయాలి, ఇది చేయాలి, అవి చేయాలి, పెద్ద మీటింగ్లు పెట్టాలి. కానీ ఎలా పెడతాం? అది మ్యాన్ పవర్ కావాలి కదా, వాలంటీర్లు కావాలి, ఫాలోవర్స్ కావాలి. అదంతా ప్రకృతి పెడుతుంది. ఈ ఇంద్రియాలు కావాలి, లేదంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు ఇవన్నీ కావాలి. అవన్నీ ప్రకృతి ఇస్తుంది. ప్రకృతి అవన్నీ సమకూరుస్తుంది. దేవతలు జ్ఞానం ఇస్తారు, మనకి కోరిక ఉంది, చేస్తాం, చేసి బదులు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వెనకలా గుణాలు. గుణాలే ఇవి చేయిస్తుంది. ఎలాగ గుణాలు వస్తున్నాయి అనేది మనం తర్వాత చేస్తాం. ఈ దేవతలకి గుణాలకి తేడా ఉంది, సంబంధం ఉంది. అందుకనే దేవతలందరూ గుణాల నుంచి పుట్టినవాళ్ళు. గుణాల ద్వారా ఈ దేవతలు హెల్ప్ చేస్తున్నారంటే గుణాలు అనేది మనకి వస్తుంది. ఇక్కడ మన డైరెక్ట్ మనకి హెల్ప్ చేస్తుంది దేవతలు, కానీ దేవతలు గుణాల నుంచి పుట్టారు. ఎలా పుట్టారని మనం చూస్తే మనం తెలుసుకుంటాం. పంచాయత ఇవన్నీ కూడా ఈ దేవతలు కానీ, ప్రకృతి కానీ, లేదా ఇంద్రియాలు ఇవన్నీ కూడా గుణాల నుంచి వల్ల. అంటే ఇవన్నీ గుణాల నుంచి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రత్యక్షంగా జరుగుతుంది దేవతలు, ఇంద్రియాలు, మన కోరిక, ఇవన్నీ కలిపి మన బద్ధులు చేస్తున్నాయి. ఈ దేవతలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా గుణాల వల్ల ఏర్పడ్డాయి. అర్థమైందా? అందువల్ల ఓకేనా? కన్ఫ్యూజింగ్ ఉందా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక సాయం కావాలనుకుంటున్నాం. సపోజ్ మనకి ఏదో హెల్ప్ కావాలి. నేను ఫలానా వ్యక్తి దగ్గరికి వచ్చాను, ఒక వ్యక్తిని వచ్చి అడిగాను, ప్రభు నాకు ఇద్దరు మనుషులు ఉంటే ఇవ్వండి, నాకు ఈ పనికి వచ్చి చెయ్యాలి. ఏం చేయాలి? అదే ఓకే, మీకు ఎందుకంటే తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళండి, ఆయన ఎలా చేయాలని చేసి పెట్టేస్తాడు. సో మనకి డైరెక్ట్గా చేసేది ఆ వ్యక్తి. ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే మనం అడిగామో ఆ ఇద్దరు మనుషులే మనకు మన పని చేసి పెడుతున్నారు. కానీ మనం ఎవరికి గ్రేట్ఫుల్గా ఉంటాం? ఎవరైతే వీళ్ళిద్దరు పంపించారు వాళ్ళకి కదా. అంటే యాక్చువల్గా నాకు పని చేసి పెట్టేది ఎవరు చేసి పెట్టారని చెప్తాం? ఎవరైతే మనం అడిగా ఆ వ్యక్తి చేసి పెట్టాడో చెప్తాం, అంతే తప్ప వీళ్ళిద్దరు చేసి పెట్టారని చెప్తాం. సో అదే విధంగా మనకి దేవతలు, ప్రకృతి మనకి సహకరిస్తున్నాయి మన కోరికను తీర్చడానికి. కానీ ఆ రెండింటిని సప్లై చేసింది గుణాలు. ఆ విధంగా గుణాలు మనం బద్దులు చేసినట్టు. అలా ఆ కార్యాన్ని పాడు చేశాడు అనుకోండి, అది కూడా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిన సాయం కోసం ఆయనంతా పాడు చేసి పెట్టాడు అంటాం. అవునా కదా? మంచి పేరు ఇచ్చినా ఆయనకి ఇస్తాం, చెడ్డు పేరు వచ్చినా ఆయనకి వస్తాం. సో అదేవిధంగా ఈ రెండు దేవతలు, ప్రకృతి మనకి సాయం చేసి మనం సాయం చేయడం వల్ల అదేదో చేసి మనం బద్దులు చేస్తున్నాయి, కర్మబద్ధులు చేస్తున్నాయి, కర్మబంధితులు చేసేస్తున్నాయి. కానీ ఈ రెండు
ప్రకృతి గుణాల నుంచి వచ్చాయి. అంచేది మనకి ప్రకృతి గుణాలే మన బద్ధం చేసినట్టుగా లెక్క. అది ఎగ్జాంపుల్ అర్థమైంది. అవును. సో ఈ విధంగా ఈ ప్రకృతి గుణాలు, ఈ గుణములు ఇక్కడ అనురూపం, ఈ 3 రూపంలో వ్యక్తం అవ్వచ్చు. ద్రవ్యము, జ్ఞానము, కర్మలను రూపంలో వ్యక్తమవచ్చు. నిత్యముక్తుడకు జీవుణ్ణి కార్యాచరణకు నిలిపి అట్టి కర్మలకు అతన్ని బాధ్యులు చేస్తున్నాయి. అది అవి వ్యక్తం అవడం ఈ మూడు రూపంలో వ్యక్తం అవుతాయి. గుణాలు వ్యక్తమై మనం బద్ధులు చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సయేషాల్ భగవాన్ లింగైస్ స్థిబిరేతైరదోక్షజః స్వలక్షిత గతిర్బ్రహ్మన్ సర్వేషాం మమచేశ్వరః. ఓ బ్రాహ్మణుడా, నారద, అదోక్షుడకు భగవానుడు జీవుల భౌతికేంద్రియ భావనకు పరుడై ఉన్నాడు. పైన తెలుపబడిన గుణములే అందులకు కారణము. కానీ నాతో సహా సర్వులను నియమించేవాడు అతడే. యాక్చువల్గా భగవంతుడు ఈ భౌతిక ఇంద్రియాలకి పరుడు. ఎందుకు మరి అట్లా మరి అదోక్షజుడు అంటే అర్థం ఏంటంటే భౌతిక ఇంద్రియాలకి చిక్కనివాడు అని అర్థం. అంటే భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేను అన్నారు అదోక్షజుడు. ఈయన భగవంతుడు, జీవుడు ఇద్దరు కూడా సచ్చిదానంద మూర్తులే. గుణాల పరంగా సమానులే, పరిమాణంలో తేడా కానీ గుణాల పరంగా సమానులు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఒకరికొకరు చూసుకోకపోవడం ఎందుకు? భగవంతుడు ఈ గుణాలకు పరమైనప్పుడు, భౌతిక ఇంద్రియ పరమైనప్పుడు జీవుడు కూడా భౌతిక ఇంద్రియ పరమై ఉండాలి. కానీ జీవుడు అలా లేకపోవడం, భగవంతుడు అలా ఉండడం కారణం ఏంటి? ఇది చెప్తా. ఏంటి ఈ గుణాలు? భగవంతుడు ఈ గుణాలు లేవు, మళ్ళీ ఈ గుణాలు ఉన్నాయి. భగవంతుడి గుణాలు ప్రభావితులు అవడు, మనకు ప్రభావితులు అవుతుంది. అంచేత మనం ఈ ప్రభావితులు అవుతుండడం వల్ల మనం అలా ఉండాల్సింది. సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక మంచి మనందరం ఫ్రెండ్స్ ఉన్నాం. సపోజ్ మనందరం మంచి చదువుకొని బాగా ఫస్ట్ క్లాస్గా అంటే అందరూ బాగా టాప్ కష్టపడి చదివే రకం ఆ గ్రూప్ అనుకోండి. సడన్గా అందులో ఒక వ్యక్తి మన దగ్గర రావడం మానేసి ఎవరికంటే సినిమాలు తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఆ బ్యాచ్తో తిరుగుతున్నాను అనుకోండి. మనం నెమ్మదిగా ఏం చేస్తాం? ఆయన్ని వదిలేస్తాం. కొన్ని రోజులు పోయాక కలవం, అవునా కదా? ఎందుకని? మన బ్యాచ్లో ఆయన కావాలంటే వెళ్ళిపోయాడు. ఫస్ట్లో మనతో తిరిగేవాడు, తిప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆయన వేరే వాళ్ళతో తిరగడం మొదలుపెట్టాడు, వేరే వాళ్ళు చేసే కాబట్టి మనకి నచ్చదు కాబట్టి మనం దూరం చేస్తాం. సో అదే విధంగా భగవంతుడు మనం ఒకే రకమైన గుణాలతో ఉన్నప్పుడు భగవంతుడు మనం ఎప్పుడు పడితే చూసుకోవాలి. అదే ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తులో మనం అలాగ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే భౌతిక జగత్తులోకి వచ్చామో వెంటనే ఏం చేస్తే గుణాలు పట్టేసుకుంటాయి. గుణాలు పట్టుకోగానే మన గుణాలతో సహవాసం, భగవంతుడు దూరం. అందుకే మనం చూడలేకపోతున్నాం. సో ఇక్కడ ఈ 3 శ్లోకాలు భగవంతుడికి భక్తుడికి ఉన్న జీవుడికి ఉన్న తేడా తెలుస్తుంది.
ఇక్కడ 18వ దాంట్లో భౌతిక జగత్తు నడిపించడం కోసం భగవంతుడు ఈ గుణాల్ని స్వీకరిస్తాడు, అవి ప్రభావితం చేయవు. ఆయన కావాలని స్వీకరిస్తాడు, అది వద్దు, ఆయన ఇష్టం, ఆయన చేతిలో ఉంది. జీవుడు అలా కాదు, జీవుడు తీసుకోవాల్సిందే, జీవుడికి అది ఆ ఆప్షన్ లేదు. అది ఒకటో లక్షణం. రెండోది, ఈ ఈ ఈ గుణాల కారణంగా జీవుడు బద్ధుడైపోతాడు, భగవంతుడు ఎప్పుడు బద్ధుడు అవడు. రెండో కారణం. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నాడు, ఈ కారణాల వల్ల ఆ సచ్చిదానంద స్వరూపంలో ఉన్న జీవుడు దిగజారిపోయి శరీరమే నేను అనుకున్న స్థాయికి దిగిపోయాడు. అంచేత భగవంతుడు రాడు. ఈ విధంగా ఈ 3 లక్షణాల వల్ల మనం భగవంతుడి మనకి భగవంతుడి తేడా రెండు ఒకటే అయినప్పటికీ తేడా ఈ విధంగా వచ్చాయి. ఈ 3 కారణాలు చేత. ఈ విధంగా ఈ మూడు మనకి భగవంతుడికి ఎందుకు విశ్వనాథ చక్ర ఠాకూర్ చెప్పినట్టుగా జీవుడికి ఈశ్వరుడికి ఉన్న తేడా ఏంటి అనేది చూపిస్తుంది. ఇది చెప్తున్నాను. కానీ నాతో పాటు అందరిని కూడా సర్వలు నియమించేవాడు ఆయనే. నియంత్రించేవాడు అంటే నియంత్రించేవాడు ఆయన అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ప్రభుపాదులు వారు చెప్తున్నారు, యోగమాయాశక్తి తెరవేయబడినందున కృష్ణుడు సర్వులకు లభ్యుడు కాడు. మనం ఎప్పుడైతే కర్మబంధంలో పడ్డామో అది ఒక కట్టెల్లా పనిచేస్తుంది. అదేం చేస్తుంది, మనకి భగవంతుడి మధ్యలో పడిపోతుంది. ఇంకా మనం చూడలేము భగవంతుడు. సో అది యోగమాయ శక్తి తెరవేయబడిన కృష్ణుడు అందరికీ లభ్యుడు కాదు. భగవాన్ గూర్చి ఇట్టి భ్రాంతిమయము నిరాకార భావన యోగమాయా తెరవలనే కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ భగవంతుని చూడలేము అప్పుడు మనకి రకరకాలైన భావనలన్నీ మొదలవుతాయి. ఆల్రెడీ మన అధికారం చలాయించాలనే భావన వల్లే ఇదంతా వస్తుంది. ఇప్పుడు నేనే తక్కువ, నేనెందుకు తగ్గాలి అన్న భావనలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ అదేది నేనే భగవంతుడు, ఆయన వేడుకున్నది. అది హిరణ్యకశిపుడు ఫస్ట్ చేసింది ఏంటి, ఎప్పుడైతే ఆయన అమరుడు అన్న భావనలోకి వచ్చాడో ఫస్ట్ ఏం చేశాడు, నేనే భగవంతుని, ఇక నాకు చావు లేదు కానీ నేనే భగవంతుని, నన్నే పూజ చేయండి, మొత్తాన్ని పూజలు ఆపేయండి, నన్ను తప్ప ఎవరు పూజ చేయడానికి లేదు, నేనే భగవంతుడు. ప్రతి చోట కూడా ఆయన విగ్రహాలతో ప్రతిష్ఠించారు, ప్రతి చోట కూడా ఆయన మంత్రాలు చదివించారు, ఆయన నామస్మరణ చేయించాడు. సో అదే విధంగా ఇక్కడ ఈ నిరాకార బ్రహ్మ మాయ వస్తుంది. నేనే నిరాకార బ్రహ్మ ఆయన నేను ఒకటే ఇంకా అన్నారు. బద్ధజేట ఆ దేవుని శరణు చూసినంతనే ఆ సంకల్పమున అది తొలగిపోవును. ఎప్పుడైతే మళ్ళీ మనం భగవంతుడి శరణు చూస్తామో భగవంతుడు తెలియస్తాడు మనకి. అంటే అరే ఏమిటి, ఏం చేస్తున్నాను, ఏం కోరుకున్నాను, ఇది కాదు నేను కోరుకోవాల్సింది, మనం తెలుసుకుంటాం, మళ్ళీ మన నిజస్థితికి వస్తాం. జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. పైన పేర్కొనబడిన త్రిగుణములకు పరులకు భక్తులు విశుద్ధ భక్తితో సేవా భావన ఎందు ప్రేమమయ దృష్టితో శ్రీకృష్ణ భగవాన్ని ఆనందపూర్ణ దివ్య రూపమును గాంచగలుగుదురు. ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానోదయ మన సేవ చేసినప్పుడు వాళ్ళందరూ ఏంటి త్రిగుణాలకు పరులు అయిపోతారు, త్రిగుణాల ప్రభావం తగ్గిపోద్ది. గుణాల ప్రభావం ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళంతా శుద్ధభక్తి అవుతున్నారు. ఆ శుద్ధభక్తి అవుతున్న కొద్దీ భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం చూడగలడం, అనుభూతి పొందడం అన్ని జరుగుతుంటాయి. ఫస్ట్ అనుభూతి పొందుతుంటాం, తర్వాత అలాగా కొన్ని రోజులకి భగవంతుడిని ఫేస్ టు ఫేస్ మనం చూడగలుగుతాం. ఈ విధంగా మనం ఈ గుణాల చేత ప్రభావితమయ్యి మన యొక్క ఉనికిని మనం చిన్న పతన స్థాయికి తెచ్చుకుంటాం. సో యాక్చువల్గా ఈ మాయాశక్తి కూడా భగవంతుడి యొక్క శక్తే కదా. భగవంతుడి శక్తి 3 రకాలుగా, బాహ్యశక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. జీవుడు భగవంతుడి యొక్క శక్తే, మాయ కూడా భగవంతుడి శక్తే,
యోగమాయ కూడా భగవంతుడి యొక్క శక్తే, అన్ని భగవంతుడి శక్తులే. అంటే ఇది కూడా మాయాశక్తి కూడా భగవంతుడి యొక్క శక్తే. కానీ ఈ శక్తి వల్ల మన జ్ఞానం తప్పికపోవడం వల్ల మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం, భగవంతుడు తెలుసుకోలేకపోతున్నాం, భగవంతుడు మర్చిపోయాం, భగవంతుడి వ్యవహారాలు మారిపోయాయి. చూడ కొంతమంది చిన్నప్పుడు పిల్లలు అందరూ మంచిగా ఉంటారు, పెద్దగా ఎటువంటి వాళ్ళతో సహవాసం చేశారన్న దాన్ని బట్టి కొంతమంది పిల్లలు రకరకాలుగా మారుతారు. పిల్లలు వేధిస్తారు, తల్లిదండ్రులు ఎదిరిస్తారు, నువ్వేంటి, నేను వాళ్ళ సహవాసం అన్నాడిది. సో అదేవిధంగా మనం ఈ గుణాలతో సాంగత్య సహవాసం చేయడం వల్ల మాయాదేవితో మనం ఎప్పుడైతే వచ్చామో మాయాదేవి అన్ని గుణాలు అనిపిస్తుంది. గుణాల సహవాసం వల్ల మనం ఈ కర్మబంధంలో పడిపోయి మన కర్మబంధన తాలూకా తీవ్రతను బట్టి మనం రకరకాలుగా వ్యవహరిస్తాం. ఎప్పుడైతే మళ్ళీ మనం భగవంతు శరణం చూస్తామో భగవంతు కృప వల్ల ఈ బంధాలు ఒకటి ఈ తెర నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. జ్ఞానం మళ్ళీ మనలో హృదయ జ్ఞాన ప్రకాశితం, మళ్ళీ మన హృదయం నుంచి జ్ఞాన ప్రకాశితం అవుతుంది. మన ఆ జ్ఞానం వల్ల మనం భగవంతు చూడగలము, భగవంతు సాధన చేయడం మొదలుపెట్టి మళ్ళీ భగవంతు దగ్గర అవుతుంది. సో ఈ విధంగా మనం మళ్ళీ మన స్థితికి వస్తాం. కాలం కర్మ స్వభావం చ మాయేషో మాయయా స్వయా ఆత్మన్యదృచ్ఛియా ప్రాప్తం విభూషురుపాదతే. సర్వశక్తులను నియమించిన భగవానుడు తన మాయ ద్వారా కాలమును, జీవుల గతిని, వారి ప్రత్యేక స్వభావమును దేని కొరకైతే వారు సృష్టించి తిరిగి వాటిని యథేచ్ఛగా లయింపజేయును. భగవంతుడు ఏం చేస్తాడు? ఇందాక చెప్పాను కదా, మనం ఈ సృష్టిని సృష్టించడం, లయ చేయడం కోసం ఆయన రకరకాలైన గుణాలని ఉపయోగించుకుంటాడు, ఆ గుణాలకి లక్షణాలు ఇస్తాడు. అలాగే తన మాయ ద్వారా కాలం, జీవుల గతిని, వారి ప్రత్యేక స్వభావాన్ని సృష్టించి వారు యథేచ్ఛగా మళ్ళీ లయ చేస్తుంటాడు, సృష్టిస్తుంటాడు, మళ్ళీ లయ చేస్తుంటాడు. కాలాన్ని సృష్టిస్తాడు, జీవుల గతి అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కోరికల్ని, అగ్ని ఆయన సృష్టిస్తుంటాడు. అలాగే వాటి ప్రత్యేక వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు సృష్టించి వాటన్నిటిని చేసి వాటిని మళ్ళీ ఆయన సృష్టిస్తాడు, మళ్ళీ ఆయన లయ చేస్తాడు. ఇదంతా జీవుల కోసం, జీవుల యొక్క కోరికలు తీర్చడం కోసం. సో భాషల ప్రభావాలు రాస్తున్నారు. నిరంతర లయము పిమ్మట భౌతిక సృష్టి మరలా కలుగుచుండును. తన ఆధీనమందే వర్తించినట్లు బద్ధజీవుల అందు భగవాన్చే అనుమతి నొసగబడదు. భౌతిక సృష్టి అన్నది అనంత ఆకాశం నందు మేఘపు తొనక వంటిది. అది భౌతిక సృష్టి అంటే ఏంటి? మేఘపు తొనక. ఎక్కడైతే చూడండి, భగవంతుడి సృష్టి అనేది మొత్తం అంతా ఆధ్యాత్మికమే, ఎక్కడ కూడా భౌతిక సృష్టి అనేది లేదు. యాక్చువల్గా మొదట్లో ఆధ్యాత్మికం అంటే అర్థం ఏంటి? ఎక్కడ కూడా ఎక్కడైతే చీకటి ఉండదు, ఎక్కడ కూడా చీకటి లేదు. భగవంతు సృష్టిలో ఎక్కడ కూడా చీకటి లేదు. మరి ఎందుకు చీకటి అంటే జీవులు భగవంతుడికి నచ్చినట్టుగా, ఎలాగైతే జైలు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ మంచిగా నడుచుకుంటే, ఎవరు కూడా తప్పులు చేయకుండా, ఎటువంటి నేరాలు చేయకుండా ఉంటే జైలు అవసరమే లేదు కదా. జైలు ఎప్పుడు అవసరం అవుద్ది? ఎప్పుడైతే నేరాలు చేస్తారు, జీవులు నేరాలు చేయడం మొదలు పెడతారు, ప్రజలు నేరాలు చేయడం మొదలు పెడతారు, అప్పుడు జైలు అవసరం. సో అదేవిధంగా భగవంతుడు కూడా మొత్తం జైలు లేని సృష్టించాడు, అంటే ఎక్కడ అంధకారం లేనిది. కానీ ఎప్పుడైతే జీవుడు భగవంతుని వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలుపెట్టాడో వాళ్ళకి ఎక్కడో చోట మనం పెట్టాలి. దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, తనకి ఇబ్బంది కలుగుతుంది,
వచ్చేది ఎవరికి ఇబ్బంది కలగని చోట. జైలు అంటే ఎందుకు, ఎవరు లేని చోట ఒక్కడే ఉండేటట్టు ఎందుకు చేస్తారంటే ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. బయట ఉంటే అందరికి ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి జైల్లో పెడతారు. సో అదేవిధంగా జైలు లాంటిది ఒక ప్రదేశం చేయాలి కాబట్టి ఆవిడ ఏం చేశాడు, దాన్ని ఒక మేఘం చుట్టి ఎక్కడైతే తన కనబడకుండా ఉండాలి. అది ఆ మేఘమే ఈ భౌతిక సృష్టి. ఆ మేఘం పెట్టగానే మేఘం కింద అంతా ఏముంటుంది, నీడ ఉంటుంది. అంతే కదా. మనం ఇప్పుడు ఎవడైనా సూర్యుడు అంటే సూర్యుడిని కప్పిస్తున్నాం మబ్బు, అంత చీకటి అయిపోతుంటుంది. ఎంత దట్టంగా కప్పుతుందో అంత చీకటి అవుతూ ఉంటుంది. కొంచెం ఇక్కడ ఈ తేజస్సుని మొత్తాన్ని అది అడ్డేసింది. ఇక్కడ మొత్తం అంధకారం అయిపోయింది. ఎక్కడ ఎంత భాగం అయితే అంధకారం అయిందో అదే భౌతిక సృష్టి. ఆ మేఘం ఏదైతే మేఘం ఉందో ఆ మేఘమే ప్రధానం అని మనం చెప్తాం. కొద్ది ముందుకు వస్తే అసలు నాకు కోసం వివరణ వచ్చింది అని మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే మేఘము తునక, ఎక్కడైతే మేఘం ఆ బ్రహ్మజ్యోతిలో మొత్తం అంత తేజస్తో ఉన్న దాంట్లో ఎక్కడైతే కప్పిస్తుందో ఆ మేఘం పంచే భౌతిక సృష్టి. అదే ఇది బ్రహ్మజ్యోతి కిరణం నుంచి నిత్యంగా నిండి ఉండే ఆధ్యాత్మిక ఆకాశమే నిజాకాశము. ఈ అనంతాకాశంలో అతి స్వల్ప భాగం భౌతిక సృష్టి యొక్క మహత్తత్వం తత్వ మేఘం వచ్చి కప్పబడింది. నేను ప్రధానం అన్నాను, మహత్తత్వం అంటున్నారు ప్రభు, రెండు ఒకటే. చిన్న తేడా ఉందా, తేడా ఏంటని మనం చూద్దాం తర్వాత. మహత్తత్వం అనుకోండి, లేదంటే ప్రధానం అనుకోండి, ఏదైనా అవ్వచ్చు. రెండు ఒకటే, చిన్న తేడా. తేడా మనం చర్చిస్తాం. సో దాంతో కప్పబడి ఉంది. ఆ మహత్తత్వంతో లేకపోతే ప్రధానంతో కలిపి ఉంది కాబట్టి దాని కింద అది ఆ మేఘం అక్కడ అడ్డిస్తుంది కాబట్టి భగవంతుడి బ్రహ్మజ్యోతి కిరణాలు రాకుండా కిందంతా కూడా మనకి చీకటిమై. మనమేమో ఎంజాయ్ చేయడానికి అనుకుంటున్నాం. అంతా చీకటిమయంగా ఉంటే ఎక్కడ ఎంజాయ్ చేస్తాం? ఎంజాయ్ చేయలేం. అలాగని చెప్పి పూర్తిగా ఎంజాయ్మెంట్ వదిలేస్తే మనం మాట్లాడుకోవడం వినం కాదు, కంట్రోల్ కూడా కావాలి. అందుకని భగవంతుడు సంపూర్ణంగా ఎంజాయ్ చేయనివాడు, సంపూర్ణంగా ఏడిపించడు, రెండు ఇస్తాడు. ఇప్పుడు మనకి మంచి గుర్తు చేస్తున్నాడు. దుఃఖం ఇవ్వడం ద్వారా మనం గుర్తు చేయడం, అరే బాబా ఇక్కడ కాదు మనం ఉండాల్సిన ప్లేస్ అక్కడికి. కానీ మన కోరిక ఉంది కాబట్టి మనం ఇన్ని రోజులు సేవ చేసాం కాబట్టి భగవంతుడు కృతజ్ఞత భావంతో ఆ కోరిక తీరుస్తూ ఉంటాడు. చూడండి, భగవంతుడు అసలు కోరిక తీర్చాల్సిన అవసరం లేదు, సృష్టించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు సృష్టిస్తున్నట్టే ఇన్ని రోజులు మనం సేవ చేసామన్న కృతజ్ఞత భావం ఆయనకి. పోన్లే, ఇన్ని రోజులు నాకు ఏదో చేశాడు కదా, పోన్లే కొద్దిగా కోరుకుంటున్నాడు, తప్పైన పనులే అన్న ఆ కృతజ్ఞత భావం వల్ల ఆయన ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టు చేస్తున్నాడు. ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటుంటే మళ్ళీ వెనకరాడు కదా అన్న దాంతో అందుకని అప్పుడప్పుడు మధ్యలో కష్టాలు ఇస్తూ ఉంటాడు, గుర్తు చేస్తుంటాడు. బాబు నువ్వు ఇది నీది కాదు, నీ ఇల్లు వేరే చోట ఉంది అని. సో ఈ విధంగా మిక్స్ కష్టం సపోర్ట్ కష్టం. అది అందుకని అది మొత్తం అంధకారంగా ఉంటే మనం ఎంజాయ్ చేయలేం. కానీ సూర్యచంద్రులు ఇచ్చాడు. సూర్యచంద్రులు ఏం చేస్తారు? సహం కొంతకాలం ప్రకాశం ఉంటుంది, దాంట్లో మనం ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఇంకో కాలం మనకి లేదు, పడుకోవడం. కానీ వీటి దాంట్లో కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాం. అంటే మనకు అక్కడ ఏదో తెలుసుకోవాలి అనుకుంటే దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నాం. ఇంకా బాధ్యతలకు వెళ్ళిపోతాం. నైట్ క్లబ్లు, ఆ క్లబ్లు, ఈ క్లబ్లు పెట్టుకోవడం, ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఇప్పుడు మనకి 12 గంటల్లో లేదా 12 గంటల పగలు 12 గంటల రాత్రి ఉండేది చేస్తున్నాడు. ఇంక రాత్రులు కూడా మనం ఎంజాయ్ చేయడం మొదలు పెడితే నెక్స్ట్ జన్మలో మనం ఎక్కడైతే జన్మ తీసుకుంటే అక్కడ రాత్రి చాలా తక్కువ ఉంటుంది, పగలు ఎక్కువ ఉంటుంది. అటువంటి లోకాల్లో పడతాం. ఏదంటే పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. మన ప్రవర్తన, మన కోరికలను బట్టి అటువంటి లోకాలకు తీసుకెళ్ళి వేసేస్తాం. ఇదంతా మన కోరికలు, మన ప్రవర్తించే దీన్ని బట్టి మనం మారుతూ ఉంటాం.
సో సృష్టి మరియు లయ కార్యం అనాది అని పిలువబడినది. అంటే తొలిగా సృష్టి ఏ సమయం జరిగినా అన్వయం లేదు. అనాది అంటే ఆది లేదు, మొదలు లేనిది అని. ఎందుకంటే ఎప్పుడు సృష్టి మొదలైందో ఎవరికి తెలియదు. సంచారం అది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి దాన్ని అనాది అని కూడా అంటారు. ఆయనను వ్యాధి వాగ్మన్ పేర్కొన్నట్లు భగవాన్ సంకల్పమున ప్రత్యేక సమయంలో సృజించు తిరిగి లయించు సృష్టి నియమమై ఉన్నది. అంచేత అది ఎప్పుడు సృష్టించబడ్డదో, ఎప్పుడు లయం చేయబడ్డదో, ఏ విధంగా చేయబడుతుంది అనేది తెలియదు. కాబట్టి అనాది అని చెప్పినప్పటికీ కూడా భగవంతుడు లెక్క ప్రకారం జరుగుతుంది కాబట్టి జరుగుతూ ఉంటుంది. భగవంతు సంకల్పానుసారం అది సృష్టి జరుగుతుంటుంది, లైవ్ జరుగుతుంటుంది. ఎలా పడితే అలా కాకుండా. అంచేత వెలుగు వేడనవి అగ్ని యొక్క విభిన్న వ్యక్తీకరణలైనట్లుగా భౌతిక ఆధ్యాత్మిక లోకంలో భగవాన్ శక్తి ప్రకటనలై ఉన్నది. భగవంతుడి యొక్క శక్తి ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్ అని రెండు విధాలుగా ప్రకటన అవుతాడు. అతడు శక్తి విస్తారం ద్వారా తన నిరాకార భావన స్థితిలో ఉన్నాను. అంత సమస్య అతని నిరాకార లక్షణంపై ఆధారపడినాడు. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు అనేది దేని ద్వారా మనం తేడా చూపిస్తున్నాం. ఎక్కడైతే బ్రహ్మజ్యోతి యొక్క కిరణాలు పడడం లేదో అదంతా భౌతిక జగత్తు, ఎక్కడైతే కిరణాలు పడుతుందో అది ఆధ్యాత్మిక జగత్తు. అంటే ఈ ఆధ్యాత్మిక భౌతిక శక్తులు అనేవి, భౌతిక జగత్తులు అనేవి దేన్ని బట్టి చేస్తున్నాం? నిరాకార బ్రహ్మజ్యోతి మీద ఆధారపడి ఉన్నాయి. వాటి ఉనికి, ఈ రెండు ఉనికి దాని మీద ఆధారపడి. అంచేత అదే బ్రహ్మదేవుడు, అదే దేవుడు భగవంతుడు అన్నట్టుగా చాలా మంది బ్రహ్మవాదులు అనుకుంటారు. కానీ యాక్చువల్గా దానికి మూల కారణం భగవంతుడు అనే విషయం తెలుసుకోవాలి. అవన్నీ మనం ఇంటి ముందు శ్లోకాల్లో మనం చర్చించాం. బ్రహ్మదేవుడు సమాధానం ఫస్ట్ చెప్పినవన్నీ అంతే. ఆ తేజస్సు భగవంతుని యొక్క దేహం నుంచి వస్తుందన్న విషయాన్ని అక్కడ మనకి చర్చించాడు. సో ఈ విధంగా అక్కడ నిరాకార బ్రహ్మ మీద ఆధారపడినట్టుగా కనబడుతుంది. కానీ యాక్చువల్గా ఆ నిరాకార బ్రహ్మం కూడా కృష్ణుడి యొక్క దేహం నుంచి వస్తుంది. కృష్ణుడే దానికి మూలాధారం మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కాలాధునా వ్యతికరః పరిణామః స్వభావతః కర్మణో జన్మ మహతః పురుషాధిష్ఠితా భూత్. తొలి పురుషావతారము కారణోదక్ష విష్ణు పిమ్మట మహత్తత్వము ఏర్పడినది. తొలి పురుషావతారం పిమ్మట మహత్తత్వం ఏర్పడింది. తొలి పురుషావతారం అనేది కారణోదక్ష విష్ణు, మహత్తత్వం భౌతిక అంశములు ఏర్పడినది. తదుపరి కాలము వ్యక్తమయ్యను. తదనంతర కాలమున త్రిగుణములు ఏర్పడినవి. స్వభావం అనగా 3 గుణాత్మక వ్యక్తీకరణలే, అవే కర్మలుగా రూపొందను. ఇది చూడండి సృష్టి ఏ విధంగా తయారైందండి. మనకి వరుస క్రమంలో చెప్తున్నారు. ఫస్ట్ ఎవరు? పురుషావతారం కారణోదక్ష విష్ణు అవతరించాడు. పిమ్మట మహత్తత్వం ఏర్పడ్డాది. దాని తర్వాత కాలం వ్యక్తీకరణ అయింది. దాని తర్వాత త్రిగుణాలు ఏర్పడ్డాయి. త్రిగుణాల తర్వాత స్వభావాలు ఏర్పడ్డాయి. స్వభావాల తర్వాత కర్మలు ఏర్పడ్డాయి. ఇక్కడ కొద్దిగా మనం డీటెయిల్గా కొంచెం డీటెయిల్గా చర్చిద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మొత్తం అంతా కూడా బ్రహ్మజ్యోతి ఉండాలి, ఎక్కడ చీకటి యొక్క దేశం లేదు. కానీ జీవుడు యొక్క బద్ధస్థితి, జీవుడు కొద్దిగా వాళ్ళు భగవంతుడికి అనుకూలంగా సేవ చేయని జీవులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక చోట పెట్టడం కోసం భగవంతుడు భౌతిక జగత్తుని సృష్టించాడు. ఆ భౌతిక జగత్ ఏంటి? ఒక మేఘం లాంటి దాన్ని సృష్టించాడు. ఆ మేఘం పేరే ప్రధానం.
ఆ మేఘం పేరు ప్రధానం. మహత్తత్వం కూడా అన్నారు, కానీ యాక్చువల్గా ప్రధానం. ప్రధానం అంటే ఫస్ట్ విష్ణువు వచ్చాడు, భగవంతుడు విష్ణువుగా ఏర్పడ్డాడు, అవతరించాడు. ఆ విష్ణువు యొక్క ఊపిరి వదలగానే ఈ మేఘం ఏర్పడ్డాడు. ఎప్పుడైతే శ్వాస విడిచిపెట్టినప్పుడు ఆ శ్వాస నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి, మేఘం ఏర్పడ్డాడు. అప్పుడు ఆయన చూస్తాడు, మేఘం వైపు చూసినప్పుడు తన దృష్టిలో నుంచి జీవులన్నీ దాంట్లోకి వెళ్ళాయి, ఆ మేఘంలో ఉన్నాయి. ఇది ఇది తటస్థ స్థితి, అంటే ఎటువంటి చలనం లేదు. ఇప్పుడు అది దాని ప్రధానం అంటాం. తర్వాత కాలం పుట్టింది. కాలం అంటే అర్థం ఏంటి? చూడండి, ఎక్కడైనా మనం స్టడీ గో అని మనం చెప్తాం. స్టార్ట్, ఇక్కడ కాలం స్టార్ట్ చేసామంటే అక్కడ పని మొదలవుతుంది కదా. సో అదే విధంగా ఈ ప్రధానం ఎప్పుడైతే కాలంతో కలుస్తుందో, కాలం దానికి జోడి అవుతుందో సృష్టి మొదలు, అది మహత్తత్వం అంటారు. ఎటువంటి చలనం లేకుండా ఉంటే అది ప్రధానం. ఎలాగంటే నేను దీన్ని ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం సాంబార్ వండాలనుకోండి, సాంబార్ వండాలంటే ఏం కావాలి? కందిపప్పు కావాలి, చింతపండు కావాలి, పసుపు కావాలి, లేదా పచ్చిమిరపకాయలు కావాలి, కూరగాయలు కావాలి, నాకు రకరకాలు ఏవైతే కావాలి అవన్నీ. అవన్నీ మనం ఒక గిన్నెలో వేసేసాం. చింతపండు నీళ్ళు వేసేసాం, పప్పు వేసేసాం, కూరగాయలు వేసేసాం, ఏమేమి కావాలో పచ్చిమిరకాయలు లేదా కూరగాయలు రకాలు, సాంబార్ పొడి అన్నీ వేసేసాం. సాంబార్ రెడీ అవుద్దా? సాంబార్ రెడీ అవుద్దా? కాదు, కాదు. అది పొయ్యి మీద పెట్టాలి కదా ఇప్పుడు. అది సో అంటే అవన్నీ ఉన్నా సరే, అవన్నీ సాంబార్ కావాల్సిన సరుకులే, కానీ సాంబార్ తయారవ్వదు. ఎప్పుడు తయారవుద్ది? పొయ్యి మీద పెట్టినప్పుడు ఎప్పుడైతే పొయ్యి ముట్టిస్తాం కదా, దానికి ఈ అగ్ని జోడిస్తే అప్పుడు కొంత సమయం తయారవుతాయి. ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా బుడుగులు వస్తాయి, తర్వాత కెరుగుతుంటుంది. ఆ కెరుగుతున్న కొద్దీ మన సుగంధం కూడా వస్తూ ఉంటుంది, రకరకాల సుగంధాలు వస్తాయి. ఎక్కువసేపు మళ్ళీ ఇంక మారిస్తే మాడిపోయింది అనుకోండి, అప్పుడు వేరే రకం సుగంధం వస్తుంది, అవునా కదా. సొంత కూడా ఈ అగ్ని బట్టి, మనం ఎంత అగ్ని పెట్టామని, కొన్నిసార్లు పొంగిపోయి కింద పడిపోవచ్చు. మనం ఎంత మంట పెట్టామని దాన్ని బట్టి రకరకాలైన సుగంధాలు, రకరకాలైన మార్పులు. ఫస్ట్ ఏమో అంత వెళ్ళదు, కొన్నిసార్లు పొంగిపోవచ్చు, కొన్నిసార్లు పొంగదు, కొన్నిసార్లు అక్కడే పొర్లుతూ ఉంటుంది, తెరులుతూ ఉంటుంది, రకరకాలుగా మనం చూడొచ్చు. సో అదే విధంగా ఎప్పుడైతే విష్ణు శ్వాస విడిచిపెట్టాడో మేఘం ఏర్పడ్డారు. ఆ మేఘంలో ఏమున్నాయి? పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అలాగే వాటి తన్మాత్రాలు అంటే శబ్దము, స్పర్శ, అవి ఇవన్నీ 23 ఉన్నాయి అక్కడ. కానీ ఏం జరగడం లేదు, అక్కడ ఉన్నాయి. దాంట్లో భగవంతుడు ఎప్పుడైతే దృష్టి సారించాడో ఆ జీవుడు కూడా దాంట్లో ప్రవేశించున్నారు. ఇదంతా ప్రధానం. అంటే అక్కడ ఏం జరగదు, అన్నీ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, ఏం జరగలేదు. ఎలాగైతే మనం అన్ని తప్పేదాలు వేస్తాం, కానీ ఏం జరగడం లేదు. అలా ఎంతసేపు ఉంచినా ఏమవుతుంది? ఎప్పుడైతే దానికి అగ్ని మొదలైందో, కేరళ మొదలు అన్ని రకరకాల అన్ని సుగంధాలు అన్నీ వస్తాయి కాబట్టి. అదే కానీ ఎప్పుడైతే దానికి కాలం జోడించబడ్డాదో, అది ప్రధానంలో ఎజిటేషన్ మొదలవుతాయి. ఆ ఎజిటేషన్ మొదలవడం అది మహత్తత్వం అవుతుంది. ఎప్పుడైతే దానికి కాలం జోడించబడితే అది మహత్తత్వం అంటారు. ప్రధానానికి కాలం జోడిస్తే అది మహత్తత్వం.
ఆ మహాతత్వం నుంచి రకరకాలైన జీవులు సృష్టి జరుగుతూ ఉంటారు. ఎలాగైతే మనకి రకరకాల సుగంధాలు, రకరకాల సాంబార్ కూడా ఒక ఫస్ట్ సుగంధం ఉండదు, కొంచెంసేపు మాడితే సుగంధం వస్తుంది, ఇంకొంచెం బాగా ఎక్కువ మాడిపోతే మాడు సుగంధం వస్తుంది. రకరకాల మనం చేసిన దాన్ని బట్టి రకరకాలుగా పొంగడం, కెరడం అన్ని జరుగుతాయి. మనం ఎలా పెట్టామని దాన్ని. సో అదేవిధంగా ఇక్కడ ఈ మహాతత్వంలో రకరకాల సృష్టి జరుగుతూ ఉంటాయి ఈ జీవులతో. అంటే ఫస్ట్ మహావిష్ణువు నుంచి మహత్తత్వం నుంచి కాలం. ఎప్పుడైతే ఈ కాలం ప్రభావం అయిందో మొట్టమొదటిసారిగా వచ్చింది ఏంటంటే గుణాలు. మొట్టమొదటిసారి బయటకు వచ్చేవి గుణాలు. ఈ గుణాలు ఈ మహాతత్వంలో ఉన్న ఈతో కలిసి రకరకాల సృష్టి జరుగుతుంది. అదే ఇప్పుడు ఆ గుణాలను బట్టి ఏ సృష్టి జరుగుతుంది నెక్స్ట్ శ్లోకం నుంచి మనకి వివరించడం అనేది మొదలు పెడతాం. 23వ శ్లోకం నుంచి ఏ గుణం వల్ల ఏ సృష్టి జరుగుతుంది, ఏ గుణం ఎంత కలిస్తే ఏం వస్తుంది, ఇది అర్థమైందా? Prabhuji, wait, what is the order? Mahatattva, Mahavishnu, time. మహావిష్ణు మహాతత్వం, Time. తర్వాత గుణాలు, మోడ్స్, Then యాక్షన్, then it comes యాక్టివిటీస్, కర్మలు. okay, fine. ప్రభు ఒక్కసారి మళ్ళీ హైరార్కీ చెప్పండి ప్రభు. ఫస్ట్ ప్రధాన, తర్వాత మహాతత్వం కదా. ప్రధాన వచ్చినాక అంటే ఇక్కడ మహాతత్వం అన్నా కానీ జస్ట్ ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ప్రధానం. మహావిష్ణువు నుంచి వచ్చింది ప్రధానికి ఎప్పుడైతే కాలం అయిందో అది మహాతత్వం. ఓకే, ఆడైనా మహాతత్వం అంటే అర్థం ఏంటంటే ప్రధాన్ ప్లస్ టైం రెండు కలిసి అది మహాతత్వం. మహాతత్వం నుంచి సృష్టించబడిన మొట్టమొదటిది గుణాలు. మోడ్స్. ఓకే, ఆ గుణాలు మహత్తత్వంతో మొదలై కలిసి రకరకాల సృష్టి జరుగుతుంది. ఓకే, మహాతత్వం మోడ్స్ కలిసి ఇంకా మిగతా అన్ని అక్కడి నుంచి. సపోజ్ ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఇంద్రియాలు సత్వగుణం ఇంద్రియాలతో కలిస్తే ఒకటి వస్తుంది, రజోగుణం ఇంద్రియాలతో కలిస్తే ఇంకోటి వస్తుంది, తమోగుణం ఇంద్రియాలతో కలిస్తే ఇంకోటి వస్తుంది. అలాగా Okay, like that different human beings, living creatures are formed. Based on that, different living creatures are formed. అదే ఎవరిథింగ్. రకరకాల జీవులు రకరకాల అన్ని వస్తాయి. అవన్నీ ఎలాగ వస్తాయని అన్ని రకం మనకు నెక్స్ట్ శ్లోకం నుంచి అంతగా వివరించవచ్చు. ప్రధానం అంటే ఏంటి ప్రభుజీ? నాకు అర్థం కావట్లేదు వేళ అసలు. ప్రధానం అంటే ఇది చెప్పాను కదా, ఇప్పుడు ఈ సృష్టించడానికి కావాల్సిన పదార్థాలు అన్ని ఒక చోట పడి. ఇప్పుడు సాంబార్కి చెప్పాను కదా, సాంబార్ చేయడానికి మనకు కావాల్సిన పప్పులు, పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు అన్ని ఉన్నాయి. అన్ని ఒక గిన్నె ఇస్తాం. ఇప్పుడు అగ్ని ప్రధానం అంటారా? అగ్ని కాదు, ఈ ముడి సరుకులన్నిటినీ ప్రధానం అంటారు. సాంబార్ చేయడానికి ఏం కావాలో అన్ని ఒక గిన్నె వేస్తాను అనుకోండి, ఆ గిన్నెలో ఉన్నదంతా ప్రధానం. అంటే అటువంటి దానికి సాంబార్ కావాల్సినవన్నీ ఉన్నాయి అక్కడ. సో అదేవిధంగా ఈ సృష్టి జరగడానికి కావాల్సిన ఏంటి? పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇలాగా ఏవేవి కావాలో సృష్టి చేయడానికి అవన్నీ ఒక చోట పడి ఉన్నాయి చలనం లేకుండా. అది ప్రధానం, దాన్ని ప్రధానం అంటారు. మహత్తత్వం అన్నా భౌతిక సృష్టి అంశాలు అంటున్నారుగా ప్రభుజీ, అయ్యే కదా. మహత్తత్వం అన్నా భౌతిక సృష్టి అంశాలు అంటున్నారు. కానీ చూడండి, అదే చెప్పాను. కానీ ఎప్పుడైతే దానికి కాలం మొదలవుద్దో, కాలం జోడించబడుతుందో, కాలం మొదలైతే అప్పుడు ఓకే ఈ టైం నుంచి స్టార్ట్ అయింది అంటే మహత్తత్వం ఎప్పుడైతే ఆ ప్రధానం నుంచి ఎప్పుడైతే రకరకాల సృష్టి మొదలవుతుందో
కాలం మొదలైనప్పుడే సృష్టి మొదలవుతుంది. ఓకే, పలానా టైంలో సృష్టి మొదలైంది అని చెప్పడం. అలాగైతే మనకి ఇప్పుడు అన్ని సాంబార్ కావాలని పెట్టేశాను, కానీ అగ్ని వెలిగించినప్పుడు అప్పటి నుంచి అది దాంట్లో మార్పు వస్తుంది అవునా కదా. ఆ సాంబార్ గిన్నెలో ఏదో మార్పు జరుగుతూ ఉంటుంది, బుడగలు రావడం లేదంటే వేడెక్కడం ఏవో జరుగుతూ ఉంటుంది. ఓకే ప్రభు. అదే విధంగా ఈ మహత్తత్వం, ఈ ప్రధానం అనేది అన్ని అక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే కాలం జోడొస్తుందో అప్పుడు అది మహత్తత్వం మారి దాంట్లోంచి అలజడి మొదలవుతుంది. అలజడి మొదలవడం అంటే ఇంకా మూమెంట్ మొదలై సృష్టి మొదలవుతుంది. ఓకే ప్రభు. బ్రహ్మదేవుడు అప్పుడు మొదలు పెడతారు సృష్టి. ఓకే, దీనికి ఈ మొత్తం అవన్నీ ఏం సృష్టి మొదలవుతున్నాయి అనేది ఎలాగ మొదలవుతాయని చెప్తారు. అవన్నీ కదులుతూ ఉంటాయి అన్నమాట. మనకు కొన్ని అబ్బా కొత్తిమీర వేసినట్టున్నారు సాంబార్లో, కొత్తిమీర వాసన వచ్చింది, ఆ సాంబార్ కూడా వాసన వస్తుంది. ఇలా మనకి వాసనలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఆ అగ్నిలో జరిగే మార్పు వల్ల అవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గుణాలు ఒక దాంతో కలవడం వల్ల ఒక రకమైన క్రియేషన్ జరుగుతుంటుంది, సృష్టి జరుగుతుంటుంది. దీనివల్ల ఏది జరుగుతుంది మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి డీటెయిల్గా చెప్తారు. సో ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో రాస్తున్నారు, కాలం అనేది స్వభావములకు పర్యాయ పదమై ఉన్నది. అది బౌద్ధ సృష్టి యొక్క రూపాంతర వ్యక్తీకరణమై ఉన్నది. వాసన కాలము సమస్త సృష్టికి ఆది కారణముగా గ్రహించవచ్చును. ఆది కారణం అంటే మొట్టమొదటి కారణం. ఎందుకని ఆ టైం రానంతసేపు ప్రధానంలో ఎటువంటి మార్పు ఏం జరగదు. ఎప్పుడైతే కాలం మొదలైందో ప్రధానం నుంచి సృష్టి మొదలవుతుంది. సృష్టికి మొత్తం ఆది కారణం కాలం. అందుకనే మనకి అక్కడి నుంచి టైం స్టక్ అవుట్ అవుద్ది. బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాల సమయం. అదే బ్రహ్మదేవుని యొక్క ఈ టైంలో ఇటువంటి లైవ్ జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో సత్యయుగం ఉంటుంది, ఈ టైంలో ఇవన్నీ కూడా టైంని బట్టి మనం చెప్తున్నాం. బ్రహ్మదేవుని రాత్రి అది ఇలా జరుగుతుంది, బ్రహ్మదేవుని పగలది ఇలా జరుగుతుంది, బ్రహ్మదేవుని సత్యవతి ఇలా ఉంటుంది, ద్వాపరయుగం ఇలా ఉంటుంది, కలియుగం ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కాలాన్ని బట్టి చెప్తున్నాం. కానీ మార్పులన్నీ కూడా ప్రధానంలో ఉన్న అంశాలను బట్టి అన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు సత్యయుగంలో సత్వగుణం ప్రధానంగా ఉంటారు, రజోతమ గుణాలు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ గుణాల వల్లే, గుణం వల్ల సత్యయుగం చెప్తున్నాం, లక్షణాలు చెప్తున్నారు. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కాలంతో మనకి, అందుకని కాలం ఆది కారణం. స్వభావ రూపాంతరం వల్లనే భౌతిక జగత్తులో వివిధ కర్మలు గోచరించినవి. స్వభావం అంటే అర్థం ఏంటంటే కారణం, మన జీవుల యొక్క కోరిక ప్రధాన కారణం, అదే స్వభావం. ఆ స్వభావం కాలంకి, ఆ స్వభావం అంటే జీవి కోరుకున్న దాన్ని చేయించేటట్టుగా కాలం అన్ని తయారు చేస్తూ ఉంటాం. అంచేది ఈ కాలం, అందుకని ప్రతిదానికి మనం అంటాం టైం రావాలి రాని. అంటే మన కోరికలు ఉన్నాయి, ఈరోజు టైం బాగాలేదు ఏం చేస్తాం అంటాం. ప్రతిదానికి కూడా మనం కాలంతో చెప్తాం. ఎందుకని ఆ టైం మన కోరికలు ఉన్నాయి, కానీ టైము రాలేదు. టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి, టైం వచ్చినప్పుడు అన్నీ పోతాయి. సో ఈ విధంగా ఈ స్వభావం ఏంటి, ఇప్పుడు నాలో ఒక స్వభావం ఉంది ఎంజాయ్ చేయాలని చెప్పి, కానీ అది ఎప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నాలో మొదలవుతుంది స్వభావం. అంటే అన్ని కూడా కాలం మీద ఆధారపడి ఉంటాయి. పర్యాపదం అంటారు, ప్రభుపాద రాశారు. పర్యాపదం అంటే అర్థం ఏంటి? అదే ఒక పర్యాపదాలు అంటే తెలుసా ఎవరికైనా? ఒకే అర్థం వచ్చే పదాలు పదాలు రకరకాల పదాలు ఉండొచ్చు, కానీ అర్థం ఒకటే.
సినానమన్స్ అంటారు ఇంగ్లీష్లో. సినానమన్స్ అంటే సేమ్ సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. సో అదేవిధంగా స్వభావం, కాలం రెండు ఒకటే, పేర్లు వేరు వేరు కానీ రెండు వేరు వేరు కానీ పేర్లు రెండు తరగల స్వభావం ఒకటే, మీనింగ్ ఒకటే. అది ఎందుకని వాటి తరగ యాక్షన్ సేమ్, వాటి యొక్క ప్రభావం ఒకటే. ఇక అట్టి కర్మలు సంభవించిన పిమ్మట అదే స్వభావం చెందిన వివిధములైన ఫలములు కలుగుచున్నాయి. అది కర్మలు ఎప్పుడైతే చేస్తే కర్మను బట్టి రకరకాలైన ఫలాలు కూడా వస్తుంటాయి. దాన్ని బట్టి జీవుడు రకరకాలుగా మారుతుంటాడు. అది ఏదంటే కర్మబద్ధుడు అవుతుంది. ఈ విధంగా ఇది సృష్టికి మూలం ఏమిటని చెప్పించారు. ఇప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది, దేని వల్ల ఏం జరుగుతుంది అనేది వచ్చే శ్లోకం నుంచి మనం చూస్తాం. సృష్టి ఎలా జరగబోతుంది అన్నది ఇక్కడ వివరించారు. ఇప్పుడు దేనితో కలిస్తే ఏం వస్తుంది అన్నది ఇప్పుడు ఇక్కడ మనకు నెక్స్ట్ శ్లోకాన్ని చెప్పిపోతారు. అది రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం కొద్దిగా టెక్నికల్లోకి వచ్చాం, కానీ ఈ విధంగా అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కావట్లేదు ప్రభుజీ, ఏమంటారో కూడా తెలియట్లేదు అసలు. అంటే అర్థమైనట్టుందండి. అర్థమైందా లేదా ఏదో చెప్తుంది అసలు కొంత ఎక్కిందా ఎవరికైనా అసలు ఎక్కలేదు. అర్థమైంది ప్రభుజీ. పర్వాలా? రేపు ఎగ్జాంపుల్స్ బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఓకే. అర్థం అవుతాను కానీ నెక్స్ట్ ఇదంతా ఇంక మీకు టెక్నికల్ ఏం లేదు, జస్ట్ ఏ గుణం ఏంతో కలిస్తే ఏమొస్తుంది ఇవే అన్ని. ప్రభుపాద కి శ్రీమద్ భాగవతం కి వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో అనంతకోటి వైష్ణవ భక్తులకి